కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు. కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. కౌగిలిలో హత్తుకొనున్ నా చింతలన్ బాపును. కౌగిలిలో హత్తుకొనున్ నా చింతలన్ బాపును. కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు. హల్లెలూయా. దేవరాజు గారు మరి జాయిన్ అయ్యారు అనంతపురం నుంచి. దేవరాజు గారు మరి మీకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాం. మరి మా మీటింగ్లో జాయిన్ అయినందుకు మీకు వందనాలు. మరి ప్రార్థన చేయండి. ప్రార్థన ద్వారా మరి ఆ వాక్య భాగంలోకి వెళ్దాం. మరి వాక్యము మరి అందరి జీవితాల్లో మరి ఆశీర్వాదకరంగా ఉండడానికి మరి ఆ యొక్క మరి దేవరాజు గారు ప్రార్థన చేయాలని కోరుకుంటూ ఉన్నాను. దేవరాజు గారు మీరు ఆన్లైన్లో ఉన్నట్లయితే మరి మీ మైక్ ఆన్ చేసి ఆ ప్రార్థనలో నడిపించాలని మనవి చేసుకుంటూ ఉన్నాను. మరి ఆ వాక్యము వినేటువంటి మన అందరి హృదయాలను కదిలించేదిగా ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉండులాగిన బ్రదర్ దేవరాజు గారు ప్రార్థన చేస్తారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సార్ థ్యాంక్ యూ సార్. అన్న థ్యాంక్ యూ అన్న. వందనాలు చేసుకుందాం. కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన జీవం కలిగిన నామానికి వందనాలు ప్రభా. నాయన మరి సార్ గారి ద్వారా నా తండ్రి అనేక మంది సేవకులు ప్రోత్సహించుటకు, స్థానిక సంఘంలో బలపరచుటకు, నాయన అనేక మంది ప్రభా మీ కొరకు రక్షించుటకు ప్రభా మీ సేవకులు మీరు ఏర్పాటు చేసుకుని నాయన ఆయా ప్రాంతాల్లో పరిచయం చేస్తున్న మీ సేవకుల్ని బలపరచుటకు నాయన మీరు ఏర్పాటు చేసుకున్న విధానమును బట్టి వందనాలు నాయన. మరి ప్రత్యేకంగా ఈ దినం నాయన మరి సార్ గారు మీ వాక్యమును బోధిస్తూ ఉంటుండగా ప్రభు మాకు ఏది అవసరమో మీ దాసుల ద్వారా మాతో స్పష్టంగా సూటిగా మాట్లాడుతూ రమ్మని ప్రార్థన చేస్తుంటున్నాం. దేవా మీ సన్నిధి కాంతి మా అందరి మీద మీరు ఉంచమని ప్రార్థన చేస్తుంటున్నాం. గొప్ప ఉజ్జీవాన్ని మా జీవితంలో దయచేస్తూ సేవా జీవితంలో స్థిరంగా నిలబడి మీ కొరకు బ్రతకడానికి సహాయం చేస్తున్నామని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మరి కార్యక్రమంలోనికి వచ్చిన నాతోటి సేవకులందరినీ మీరు దీవించి ఆశీర్వదించి ప్రభా మీరు అయ్యాదిగా ప్రభు మాతో మాట్లాడుతూ రమ్మని ప్రార్థిస్తూ యేసయ్య అతి పరిశుద్ధమైన జీవం కలిగిన నామమున అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. సార్ థ్యాంక్ యూ సార్. మరి ప్రార్థన చేసి మరి వాక్య భాగంలోకి వెళ్ళడానికి సహకరించినటువంటి దేవరాజు గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకున్నామండి. మరి చాలా ప్రాముఖ్యమైన సమయానికి మనం వచ్చాం. మన మధ్యలో ఉన్న సహోదరులు మాథ్యూ ప్యాట్రిక్ గారు మరి కెనడా దేశంలో, మరి అలాగే ఫిలిపియన్, మరి అమెరికా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా ఈ ప్రాంతాలన్నింటిలో బహుబలంగా వాడబడుతున్నటువంటి దైవజనులు మన మధ్యలో ఉన్నారు. మరి ఆయన ప్రతిరోజు కూడా మరి ఆ యొక్క మరి ఆన్లైన్లో ఆయన వర్తమానం అందిస్తూ ఉంటారు యూట్యూబ్లో. మరి ఆ వర్తమానాలు వినటం ద్వారా అనేక మంది మరి ఆశీర్వదించబడుతూ ఉన్నారు. మరి అటువంటి గొప్ప దైవజనుడు ఈరోజు మన మధ్యలో ఉండడం మరి మన అదృష్టం. మరి ఈ సమయాన్ని వ్యర్థ చేయకుండా మరి అయ్యగారికి మనం ఇచ్చేద్దాం. మరి థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ టేకింగ్ యువర్ వాల్యుబుల్ టైమ్ అండ్ కమింగ్ అమాంగ్ us. We're really blessed to have you in this morning in India and evening time and night time in your area, and this is thank you so much for taking the valuable time after 9:30 also your wake up for us and sharing the God's word with us, and this is a blessing for us. Please take this time and share the God's word, sir. And in between please share a few words and I will interpret into my people in my language. Okay. Yes sir. Okay, can you hear me? Let me know if you can hear me. Yes sir, yes sir. Okay, we'll start then. Praise the living God tonight, brethren. Hallelujah, brothers. Hallelujah. Hallelujah. God is good. God is good tonight. Hallelujah. Father, we invite you to have your way in our midst, Father, in the mighty name of Jesus. Amen. Hallelujah. Amen. Hallelujah, Amen. Lord. Hallelujah. 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 Hallelujah.
Thank you. Hallelujah. 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 Thank you, Jesus. Hallelujah. We praise Hallelujah. you. We Hallelujah. worship Father, you. we We praise you right honor you. now. We adore you. In the Thank mighty you, name of Jesus. Jesus. Thank you, Hallelujah. Jesus. Thank you, Yes, Jesus. Father. Amen. Hallelujah. 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 Lord, Thank you. we Thank just greet you in the shalom, the peace of the Lord Jesus Christ, brothers and sisters tonight. you. Hallelujah. ప్రియమైన సహోదరులారా, మరి ప్రభు అయిన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో మరి మీ అందరినీ కూడా మరి మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి ప్రభు యొక్క బిడలంగా మన ఈ లోకంలో మనం జీవించడానికి ప్రభు మనల్ని ఏర్పాటు చేసుకొని ఆయన సన్నిధిలో నిలవబెట్టినందుకు మన అందరం కూడా దేవుని స్తుతిస్తాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. Hallelujah. థ్యాంక్ యూ జీసస్. Hallelujah. థ్యాంక్ యూ జీసస్. Even హల్లెలూయా. even though each of us, we come from different countries, but we are brothers and sisters in one body of the Lord Jesus Christ. Hallelujah. మనము వేరు వేరే ప్రాంతాల నుంచి వేరు వేరే దేశాల నుంచి ఒకవేళ వచ్చి ఉండొచ్చు, వేరు వేరే భిన్నమైనటువంటి భాషలు మాట్లాడేటువంటి వారం అయ్యుండొచ్చు, కానీ మనమందరం కూడా ఒక్కటే మరి దేవుని శరీరంలో అవయవాలుగా ఉన్నాము అనేటువంటిది మరొకసారి పరిశుద్ధాత్మ దేవుడు మనకి గుర్తు చేస్తూ ఉన్నాడు. అందరూ కూడా హల్లెలూయా చెప్పండి. దేవునికి దేవానికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. Hallelujah. At the Hallelujah. Tower of Babel, the Lord Father divided the nations at the Tower of Babel. మరి ఆదికాండ గ్రంథంలో మనం చూసినప్పుడు మరి దేవునికి విరోధమైనటువంటి ఆలోచనలు చేసినప్పుడు ప్రజలైనటువంటి వారి యొక్క భాషలను తారుమారు చేసి మరి బాబేలు గోపురాన్ని కట్టకుండా ఆఫ్ చేసినటువంటి ఆ దేవాది దేవునికి స్తోత్రాలు తెలియజేద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. But we are united as Christians in the Lord Jesus Christ. మరి Hallelujah. మనమందరం కూడా మరి దేశ యొక్క ప్రేమలో మనందరం కూడా ఒకటే అనేటువంటిది, ఒకే భావము, ఒకే ఆలోచన, ఒకే ప్రేమ మనం కలిగి మనం ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. The Word of God tells us there's supposed to be one Spirit and one body and one baptism and one Lord Jesus Christ who's in us all and to us all and through us all. Hallelujah. మరి Thank మనం you, వేరు వేరే ఆ యొక్క మరి డినామినేషన్స్కి చెందినటువంటి వారం అయినప్పటికీ కూడా మరి మనము ఆ యొక్క మనం ఒకే ఒక దేవుని ఆరాధిస్తున్నాం, ఒకే బాప్తిస్మము, ఒకే పరిశుద్ధాత్మ, మరి ఒకే ఒక మరి దేవుణ్ణి మనం ఆరాధించేవారుగా ప్రభు మనల్ని ఈ విధంగా భిన్నత్వంలో ఏకత్వంగా ప్రభు మనల్ని నిలబెట్టినందుకు దేవునికి స్తోత్రాలు తెలియజేద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. Hallelujah. Thank you, Lord Hallelujah. Jesus. I have one word the Lord wants you to get in your heart today. మరి మీ Hallelujah. అందరికీ కూడా ఈరోజు ప్రత్యేకంగా పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడాలని ఒక విషయాన్ని, ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మరి మీతో పంచుకోవాలని పరిశుద్ధాత్మ దేవుని ద్వారా నేను ప్రేరేపించబడుతూ ఉన్నాను. That word is watch. Watch. మరి ఆ మాట Hallelujah. ఏంటంటే కనిపెట్టండి, కనిపెట్టండి అనేటువంటి మాట. కనిపెట్టడంలో ఉన్నటువంటి ఆశీర్వాదాల గురించి మీతో పంచుకోవాలని నేను ఇష్టపడుతూ ఉన్నాను. I want to read some Bible verses from the Gospel of Mark, chapter 13. మరి మార్కు సువార్త 13వ అధ్యాయంలో మరి తెలిసి పెట్టుకోండి. That will be verse 32 to verse 37. మరి మార్కు సువార్త 13వ అధ్యాయము 32 నుంచి 37 వచనాల్లో ఉన్నటువంటి మాటలు మరి ఈరోజు మరి ఆ దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నారు. I will say it in English first, Yes, okay? sir. I will read in హిందీ. తెలుగు సార్. ఆ దినమును గూర్చి ఆ గడినను గూర్చి తండ్రి తప్ప ఏ మనుష్యుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరుగరు. జాగ్రత్త పడుడి, మెలకుగా ఉండి ప్రార్థన చేయుడి. ఆ కాలం ఎప్పుడు వచ్చినో మీకు తెలియదు. ఒక మనుషుడు తన దాసులను అధికారం ఇచ్చి ప్రతి వాని వాని పని నియమించి మెలకుగా ఉండుమని ద్వారపాలకునికి ఆజ్ఞాపించి ఇల్లు విడిచి దేశాంతరము పోయినట్లే ఆ కాలం ఉండును. ఇంటి యజమానుడు పొద్దుగుంకి వచ్చినో, అర్ధరాత్రి వచ్చినో, కోడి కూయినప్పుడు వచ్చినో, తెల్లవారినప్పుడు వచ్చినో, ఎప్పుడు వచ్చినో నీకు తెలియదు. ఆయన అకస్మాత్తుగా వచ్చి మీరు నిద్రపోవచ్చుంజుట చూచునేమో గనుక మీరు మెలకువగా ఉండుడి. నేను మీతో చెప్పినది అందరితోనూ చెప్పుచున్నాను, మెలకువగా ఉండుడి అనెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Thank you, Lord. Hallelujah. హల్లెలూయా. So I want to just read it in English so I can expound on it, okay? I'll just read it first. But of that day
And that hour knoweth no man, no, not even the angels which are in heaven, neither the Son, but the Father. Take heed, watch, and pray, for you know not when the time is. So I want to emphasize that. We're to be on alert, to watch, to pray, for we don't know when the Lord is coming. Hallelujah. Hallelujah. Thank you, Jesus. Hallelujah. Hallelujah. For the Son of Man is as a man taking a far journey who left his house and gave authority. This is us, pastors and evangelists. He gave authority to his servants and to every man his work, and commanded the doorman, the watcher, to watch. Amen. మరి అక్కడ ఒక మనుష్యుడు దాసులకు అధికారం ఇచ్చాడు. ఆ దాసుడు దేశాంతరం పోయిన తర్వాత ఆయన ఎప్పుడు వస్తాడో తెలియకుండా ఆయన వస్తాడు అన్నటువంటి మాటను మనం ఇక్కడ 34వ వచనంలో చదువుకున్నామండి. ఆ మాట మరి ప్రత్యేకంగా సేవకులైనటువంటి వారికి, మరి ఆ యొక్క పాస్టర్లు అయినటువంటి వారికి మాట చెప్పబడింది. మరి అందుకనే మరి ఆయన దాసులంగా మనం కనిపెట్టే వారంలో మనం ప్రప్రదంగా మనం ఉండే వారంగా మనం ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నారు. So the Lord called us as his servants to watch and pray, to be alert, to be sober, to be vigilant, brothers. మరి ఆ విధంగా మరి ఆ యొక్క మరి యజమానుడు వెళ్ళిపోయిన తర్వాత ఇంటిలో ఉన్నటువంటి దాసులు ఎలాగైతే మరి ఆ యొక్క యజమానుడు వచ్చినప్పుడు లెక్క చెప్పాలి అనేటువంటి ఆ యొక్క మరి ఆయన అడుగుతాడు, మరి ఆయనకి ఇష్టమైనటువంటి విధంగా మనం నడుచుకోవాలి అని ఎలాగైతే భయంతో భక్తితో వారు పనిచేసేవారుగా, మరి ఆ ఇల్లంతా కూడా మరి వారు కాపాడేవారుగా శుభ్రపరిచేవారుగా ఉంటారో, అదేవిధంగా మనము మరి దేవుని బిడ్డలమైనటువంటి మనము కూడా అటువంటి మరి ఆ విధముగా మరి ప్రభువుకు లోబడినట్టుగా మరి వచ్చినప్పుడు ప్రభు ఆయనకి ఏ యొక్క తప్పు దొరికే విధంగా మనం ఉండకూడదు అనే విధంగా మన జీవితాలు సరిచేసుకోవాలని వాక్యం యొక్క అర్థం అండి. And in verse 36, the Lord said, "Least coming suddenly, he finds you sleeping." మరి 36వ వచనంలో ఆయన చెప్తూ ఉన్నారు కదా, మరి ఆ దాసులు కొన్ని ఏం చేస్తున్నారంటే, మరి రాత్రి అయిపోయింది కదా, రాత్రి రాడలేదు మరి అనేసి వారు నిద్రపోతూ ఉన్నారంట. మరి ఆయన అకస్మాత్తుగా రాత్రి వేళ వచ్చినప్పుడు ఆయన గమనించింది ఏంటంటే, ఆ యొక్క ఎన్నుకున్నటువంటి దాసులైనటువంటి వారు నిద్రపోతూ ఉన్నారు. వారు చేయవలసిన కనిపెట్టమని చెప్పినటువంటి మాటను వారు చేయట్లేదు అనేటువంటిది ఆయన గమనించాడు అనేటువంటిది ఇక్కడ. ఒకవేళ అలా గమనించినప్పుడు మీరు ఒకవేళ ఆయన ద్వారా మీరు శిక్షించబడతారేమో అని మీరు అందుకనే మెలకువగా ఉండండి అని ఆయన తెలియజేస్తూ ఉన్నారండి. Okay, so I want to get some more Bible verses from our Lord. That's 1 Thessalonians chapter 5. మరి ఈ విషయాన్ని మనం ఇంకా బాగా అర్థం చేసుకోవడానికి మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఉన్నటువంటి మాటలను మనం చూద్దామండి. మొదటి తెస్సలోనికీయులు 5వ అధ్యాయము verse 1 through 9. మరి 1 నుంచి 9 వచనాలు మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1 నుంచి 9 వచనాలు మనం చదువుకుందామండి. సమయమును గూర్చి సహోదరులారా, కాలమును గూర్చి సమయం గూర్చి మీకు రాయనక్కర్లేదు. రాత్రి వేళ దొంగ ఎలాగ వచ్చునో అలాగే ప్రభు దినము వచ్చునని మీకు బాగా తెలియను. లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదని చెప్పుకొనిచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవవేదన వచ్చినట్లు వారికి అకస్మాత్తుగా నాశనము తటస్థించును కనుక వారెంత మాత్రము తప్పించుకొనలేరు. సహోదరులారా, దినము దొంగ వలె మీ మీదకి వచ్చుట మీరు చీకటిలో ఉన్నవారు మీరు చూచినప్పుడు మీరు చీకటిలో ఉన్నవారు కాదు, మీరందరూ వెలుగు సంబంధులు, పగటి సంబంధులై ఉన్నారు. మనం రాత్రి వారము కాము, చీకటి వారము కాము. కావున ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులము కాకయుందము. నిద్రపోవారు రాత్రి వేళ నిద్రపోవుదురు, మత్తుగా ఉండువారు రాత్రి వేళ మత్తుగా ఉందురు. మనం పగటి వారమై ఉన్నాము గనుక మత్తులమై ఉండక విశ్వాసము, ప్రేమలను, కవచము, రక్షణ, నిరీక్షణను, శిరస్త్రాణము ధరించుకుందము. ఎందుకనగా మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనల్ని నియమించిన గాని ఉగ్రత పాలొగుటకు నియమించలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. Hallelujah. Praise the living God. Brothers and sisters. Hallelujah. Thank you, Jesus. Hallelujah. Hallelujah. Have your way. Have your way, Jesus.
Hallelujah. Lord. Yes. Come, Holy Spirit. Yes. Speak with us. Hallelujah. Have your way, Holy Oh, Spirit. thank We you, thank you. Jesus. Yes. Oh, Hallelujah. riba ba 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 shaba da Yes. ba ba. Hallelujah. Oh, hallelujah. Thank you, Sulabashkarabo. Yeah. Jesus. Hallelujah. Amen. I guess they are Amen. Pentecostals. I found out. Hallelujah. Praise the Lord. Thank you, Hallelujah. Jesus. Thank you, Lord. Thank you, Lord. Hallelujah. 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 Thank you, Lord. Thank you, Glory, Jesus. glory, glory to God. Glory. Hallelujah. Yes, Oh, Father. oh, Have your Lord. way, Father, in the mighty name of We love you. Jesus. Thank you Yes. for teaching with us. Thank you for speaking with us. Thank you, Holy Hallelujah. Spirit. Yes. Hallelujah. I will sing. Hallelujah. And sweet Holy Spirit, sweet heavenly dove, stay right here with us, filling us Yes, with Lord. your love. And as for Yes. these Yes, blessings, Lord. we lift our We hearts bless your in holy name, Lord. praise. Hallelujah. Without a doubt, we'll know that we have been revived Yes, Lord. when we shall leave this Yes. place. Hallelujah. Have your way, Hallelujah. Holy Spirit. And Have your way. now that the poor say I am strong, let the Let the weak say voice I out am in rich. rich. Hallelujah. Let the Hallelujah. poor say Praise I'm God. rich, that the weak say I'm strong. Hallelujah. Yes. Because Hallelujah. he give the Praise Christ God. Jesus. Hallelujah. Praise the living Praise the God. Lord. Hallelujah. Praise the Lord. Praise Praise the Lord. God. Praise the Lord. That's the greatest thing we can do, brothers, is to worship the Lord. That's our greatest weapon, Hallelujah. as King David used. Hallelujah. I'm just thinking now, ఈ yes. ఆరాధన చేయడం అనేటువంటిది మరి దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప ఆశీర్వాదం ప్రియులారా. మరి దేవుడు మనకు ఆయన అనుగ్రహించినటువంటి గొప్ప యోగ్యత. మరి ఇది ఈ ఆరాధన ద్వారా మనం ఏమైనా మనం చేయగలం. దావీదు జీవితంలో మనం చూసినప్పుడు ఈ గొప్ప ఆరాధికుడిగా ఉండి అనేకమైనటువంటి యుద్ధాల్లో ఆయన విజయాన్ని సాధించాడు. ఆయన గొప్ప దైవజనుడుగా, గొప్ప ప్రవక్తగా మరి ఆరాధనే ఆయనను నిలవబెట్టిందని గుర్తుపెట్టుకోండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం ఎప్పుడు కూడా ఆయన ఆరాధించే విషయంలో మరి మర్చిపోకూడదు. ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతించెదను, నీ మేలులను అనుదినము ఎల్లప్పుడు కొనియాడెదను. ఆరాధనా 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 నీ మేలులకై ఆరాధనా. ఆరాధిద్దాం, ఆరాధికులుగా ఉందాం. నిజమైన ఆరాధికులను ఆయన ఇంకా మరి ఎక్కువగా ప్రేమించే దేవుడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Praise God. Praise the Praise Lord. God. Hallelujah. Praise the Lord. I'm also streaming on YouTube, but the signal went out. Hallelujah. Praise the Lord. Hallelujah. Jesus. Hallelujah. God is good tonight, brothers. Hallelujah. So we don't know. The Lord is coming as a thief in the night. మరి Hallelujah. వాక్యంలో చెప్పబడినటువంటి రీతిగా రాత్రి వేళ దొంగ ఏ విధంగా వస్తాడో అదే విధంగా మరి దొంగ వచ్చినట్లుగా మరి ఎప్పుడు వస్తాడో తెలియనటువంటి రీతిగా మన ప్రభు ఆయన రెండవ రాకడ రాబోతున్నది అనేటువంటిది వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. Hallelujah. Hallelujah. Thank you, Lord. But we are not of the darkness. Verse 4, we are not of the darkness. And that day should not overtake us as a thief. Hallelujah. హల్లెలూయా. Thank- హల్లెలూయా. మరి అక్కడ Hallelujah. 4వ వచనంలో మనం చూస్తున్నాం, ఆ దినము దొంగ వలె వచ్చుట మనం చూస్తున్నాము. మనం తెలుస్తుంది ఆయన మరి మనం, ఎందుకంటే మనం వెలుగు సంబంధం పగటి సంబంధము, మనం ఆ యొక్క చీకటి సంబంధం కాదు, నిద్రపోయేవారుగా మనం ఉండకూడదు అని పౌలు భక్తుడు తెస్సలోనికీయులకు రాస్తూ చెప్తా ఉన్నారండి ఇక్కడ. హల్లెలూయా. Hallelujah. Verse 5, we are children of the light and children of the day. మరి We are not ఆయన చెప్తున్నారు children of కదా 5వ the day. వచనంలో, మీరు వెలుగు సంబంధులు పగటి సంబంధులై ఉన్నారు, మీరు రాత్రికి సంబంధించినటువంటి వారు కాదు, మీరు చీకటి సంబంధులైనటువంటి వ్యక్తులు కాదు, మీరు పగటి సంబంధులు కాబట్టి మీరు మెలకువగా ఉండి కనిపెట్టండి అని ఆయన చెప్తూ ఉన్నారండి. హల్లెలూయా. హల్లెలూయా. Hallelujah. Hallelujah. So therefore let us not sleep.
but let us watch and be sober. Hallelujah. Praise God. మరి Hallelujah. అందుచేతే మనం నిద్రపోయే వారంగా మనం ఉండకూడదు. మరి పగటి సంబంధంగా మనం ఉన్నాం కాబట్టి మరి ఆ యొక్క మత్తులంగా మనం ఉండడానికి వీల్లేదు. మరి నిద్ర మరి ఏమాత్రం కూడా మనం ఆ యొక్క ఆత్మీయమైనటువంటి నిద్ర మనం నిద్రపోకూడదు అని ఆయన చెప్తూ ఉన్నారండి. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Thank you, Father, in the mighty name of Jesus. హల్లెలూయా. Hallelujah. Hallelujah. హల్లెలూయా. The Lord, I just in my spirit from the Lord, it's just unity. You have to have unity, brothers. Hallelujah. Unity. Hallelujah. హల్లెలూయా. Yes. మరి మనమందరం కూడా ఆత్మ సంబంధంగా మనం ఉన్నాం. మనందరం కూడా ఒక్కటే. మనందరం కూడా ఆయన శరీరంగా మనం పిలువబడుతూ ఉన్నాం. ఆయన పెళ్లి కుమార్తె వధువు సంఘంగా మనం ఉన్నాము అనేటువంటిది, ఐకమత్యంగా మనం ఉన్నాము అనేటువంటిది పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. థాంక్ యూ. Hallelujah. Hallelujah. హల్లెలూయా. We are one in the Spirit. We are one in the Lord. We are one in the Spirit. We are one. We are one. Hallelujah. They will know we are Christians by our love. By our love. They will know we are Christians by our love. Hallelujah. హల్లెలూయా. మనము క్రైస్తవులమని మరి ఆయన మనం తెలుసుకోవాలంటే మనం ఆయన ప్రేమ మనలో ఉండి మనం చూపించే వారంగా ఉండాలి అనేటువంటిది ఈ పాట యొక్క అర్థం. అందుకనే క్రైస్తవులు అనేటువంటి మనము ఎక్కువ మనం దేవుని ప్రేమించేవారుగా మరి ప్రజలను ప్రేమించేవారుగా ఉండాలని దేవుని యొక్క ఇష్టము అనేటువంటిది మనం గమనించాలి. ఎప్పుడు అదే చేస్తూ ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. Hallelujah. And so in 2 Chronicles chapter 20, we see the king, he sought the Lord with repentance for deliverance from the enemies of Israel. మరి ఆ యొక్క కొత్త రెండవ దినవృత్తాంతంలో మరి ఆయన చెప్తున్నటువంటి మరి మాట ఏంటంటే మరి ఆ యొక్క మరి రాజు అనేటువంటి వాడిని మరి ఆ యొక్క శత్రువులైనటువంటి వారి మీద విజయాన్ని అనుగ్రహించేవాడు ఆయనే. రాజు మరి శత్రువుల మీద విజయాన్ని అనుగ్రహించి ప్రజలకు క్షేమాన్ని కలుగజేసే విధంలో ఆయన కార్యాలు చేస్తాడు, ఆయన యుద్ధం చేస్తాడు అనేటువంటి మాటను మనం అక్కడ చూస్తున్నామండి. And the Lord said, the battle is the Lord's. Hallelujah. మరి ఇక్కడ ప్రభు ఆయనతో చెప్తూ ఉన్నారు కదా, రాజు మరి యుద్ధంలో గెలవాలంటే మరి ఆ యొక్క యుద్ధం చేసేవాడు రాజు కాదు కానీ యుద్ధము యెహోవాదే. మరి ఆయనే రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. ఆయనే యుద్ధం చేసి విజయం సాధించి పెట్టగలిగినటువంటి దేవుడు. యుద్ధం యెహోవాదే అని అక్కడ వాక్యములు మనం చూస్తూ ఉన్నాం. And the Lord, the king, he sent the praise and worshipers before ahead of the army. మరి అక్కడ ఆ యొక్క యుద్ధము బయలుదేరడానికి వెళ్తూ ఉన్నప్పుడు మరి ఆ యుద్ధము సైన్యమునకు ముందుగా మరి ఆ యొక్క మరి ఆరాధించే వారిని, స్తుతించే వారిని మరి ఆ యొక్క యుద్ధమునకు ముందు మరి వరుసలో వారు పెట్టాలని యెహోషాపాతుతో మరి దేవుడు సెలవిస్తా ఉన్నారండి. And as they praise and worship the Lord, the enemy armies attacked themselves and destroyed themselves. మరి ఎప్పుడైతే మరి వారు స్తుతిస్తూ ఆరాధిస్తూ ప్రభువును గణపరుస్తూ ఆ యొక్క యుద్ధమునకు ముందుగా వారు వెళుతూ ఉన్నారు. వారు యుద్ధం చేయకుండానే శత్రువులైనటువంటి వారు వారిలోనే వారు కొట్లాడుకొని వారిలోనే వారు మరి ఆ యొక్క ఎంతగానో మరి ఆ యొక్క మరి వారి మీదే వారు మరి చంపుకునే విధంగా వారు మారిపోయి వారికి విజయం అనుగ్రహించబడింది. దేవునికి స్తోత్రం. అది ఆరాధన యొక్క మరి ఆ యొక్క గొప్పతనం అనేటువంటిది మనకి ఇక్కడ అర్థమవుతా ఉండండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. Hallelujah. Hallelujah. హల్లెలూయా. Hallelujah. Hallelujah. హల్లెలూయా. As we gather, may your spirit move within us. And as we gather, may we glorify your name. And as we gather and our hearts begin to worship, we'll be blessed because we came. The steadfast love of the Lord never ceases. His mercies never come to an end. They are new every morning. New every morning, great is thy faithfulness, O Lord, great is thy faithfulness. Hallelujah. Hallelujah.
థ్యాంక్ యూ Hallelujah. జీసస్. హల్లెలూయా. ప్రతి దినము ఆయన కృప మరి నూతనముగా మన ఎడల పుట్టుచున్నది. హల్లెలూయా. మరి ఆయన కృప ఆయన దయ మన ఎడల ఎంతో ఉన్నతమైనది అని వాక్యం మనకు సెలవిస్తోంది. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. Lord. హల్లెలూయా. Yes. Hallelujah. Lord, thank you Jesus. Yes. Hallelujah. Another song. ప్రేమించెదన్ అధికముగా ఆరాధింతున్ ఆశక్తితో పూర్ణ మనసుతో ఆరాధింతున్ నా పూర్ణ బలముతో ప్రేమించెదన్ ఆరాధన 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 Hallelujah. Thank you, Jesus. Hallelujah. 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 Even though we have troubles on every side, brothers and sisters. Hallelujah. మరి The Lord is with చుట్టూ us. కూడా అనేక సమస్యలు ఉన్నప్పటికీ కూడా భయపడకండి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎందుకంటే దేవుడే మరి ఆయన స్వయంగా మనతో ఆయన తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్ ఫర్ Hallelujah. బీయింగ్ యువర్ ప్రెజెన్స్ విత్ us Lord. హల్లెలూయా. Hallelujah. 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 Yeah. హల్లెలూయా. Hallelujah. Yes, as the Bible says, those who wait on the Lord shall renew their strength. Hallelujah. Praise మరి God వాక్యం tonight. సెలవిస్తుంది కదా, ఎవరైతే ఆయన కొరకు కనిపెట్టుకుని ఉంటారో వారు నూతన బలాన్ని పొందుకుంటారు, వారు పక్షి రాజు వలె పైకెత్తుకుదురు, మరి అలయక పరిగెత్తుదురు అనేటువంటిది మాట మనం చూస్తున్నాం. హల్లెలూయా. అలాగే ఆయన మీద కనిపెట్టుకుని ఆనుకుని ఉన్నటువంటి మనము ఎంతో బలపరచబడినటువంటి వారము. మరి ఆయన మరి మనలో ఉండి మనతో ఉండి మనల్ని నడిపించే దేవుడుగా ఉన్నాడు. హల్లెలూయా. 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 Hallelujah. భయపడుతున్నారా? హల్లెలూయా. Praise you, Lord. We praise you, Lord. Hallelujah. Yes. Hallelujah. We praise you, Lord. Hallelujah. 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 So, Hallelujah. brothers, I'm trying to teach tonight and I preach almost every day, like many of you, but I feel the Spirit of the Lord is just pouring out His peace and unity in the bond of peace of His Spirit, brothers and sisters. Hallelujah. హల్లెలూయా. మరి నేను అనేకమైనటువంటి విషయాలు మరి ప్రతి దినం కూడా నేను ఆన్లైన్లో బోధిస్తూ ఉంటాను, యూట్యూబ్లో మాట్లాడుతూ ఉంటాను, మరి ఆ యొక్క దేవుని వాక్యాన్ని పంచుకుంటాను. మరి ప్రతి దినము నేను పంచుకునే దానికంటే ఈ యొక్క ప్రత్యేకమైన దినంలో మీతో వాక్యాన్ని పంచుకుంటుండగా మరి ఒక గొప్ప సమాధానము, గొప్ప సంతోషము మరి నేను అనుభవిస్తూ ఉన్నాను. మరి అది నా అనుభవాన్ని, నూతనమైన అనుభవాన్ని మరి నేను పంచుకుంటున్నాను. మీ మధ్యలోనికి రావడం వల్ల ప్రత్యేకంగా నేను ఆ అనుభవాన్ని నేను పొందుకున్నాను. మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు. హల్లెలూయా. Hallelujah. Thank you, Jesus. Hallelujah. Hallelujah. Yes. Thank you, Hallelujah. Jesus. Hallelujah. Yes. Hallelujah. Hallelujah. Is there Thank any you, sick Jesus. among you? Hallelujah. Hallelujah. The prayer of faith shall heal the sick, brothers. Hallelujah. Hallelujah. The Lord said in Mark chapter 16, He said, "These signs shall follow those who believe. In my name they shall speak with new tongues, shall cast out devils. They shall lay hands on the sick and they shall recover." Hallelujah. Hallelujah, brothers. మార్కు సువార్తలో మరి నా యొక్క నామములో మరి ఆ యొక్క మరి మీరు దయ్యాలను వెళ్ళగొడతారు, మరి మీరు ఆ యొక్క మరి ఎన్నో గొప్ప కార్యాలను మీరు చేస్తారు, మరి మీరు అనేక మంది రోగగ్రస్తులైనటువంటి వారిని మీరు స్వస్థపరుస్తారు, అనేక మంది మరి అద్భుత ఆశ్చర్య కార్యాలు మీరు చేస్తారు. అటువంటి కృప మరి మీకు అనుగ్రహిస్తున్నానని పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరికీ కూడా ఆయన ఆత్మ అభిషేకాన్ని అనుగ్రహిస్తూ నూతనమైన భాషలతో మాట్లాడేటువంటి అనుభవం, ప్రవచన వరము కలిగేటువంటి అనుభవం మరి మీరు ప్రభు మీకు అనుగ్రహించబోతున్నాడు. హల్లెలూయా. Thank you, Jesus. Hallelujah. 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 Therefore, brothers, be strengthened in your inner man. Be strengthened in your inner man by the Spirit of God. దయచేసి మీ యొక్క ఆత్మీయ స్థితిలో మరి ఆ యొక్క మీ యొక్క ఆత్మీయ పురుషుడు బలపరచబడే విధంగా
మరి నూతన పరచబడే విధంగా మరి మీరు ఆ యొక్క ప్రభువుకు మీ జీవితాలు సమర్పించుకోవలసిందిగా మరి మీరు సిద్ధంగా ఉండాలి. ఆయన మిమ్మల్ని బలపరిచే సమయంలో మీరు ఎదురు చూసేవారుగా, మెలకుగా ఉండేవారుగా, కనిపెట్టేవారుగా మీరు ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Hallelujah. So the word from the Lord for us is to watch as his ministers, his preachers. We are to be watching for the master to return. Hallelujah. మరి ఈ సమయంలో ఉదయ కాలము మరి మనకు ప్రభు మనతో మాట్లాడాలనుకున్నటువంటి మరి ఆయన రాకడ కొరకు కనిపెట్టే విషయంలో మరి సేవకులంగా, సేవకురాళ్ళంగా, మరి దైవజనులంగా మరి మనం కనిపెట్టే విషయంలో చాలా ఏకాగ్రతతో మరి ఆ యొక్క కలిసి ఐకమత్యంతో మనం కనిపెట్టాలి. మరి ఎందుకంటే ఆయన రాకడ మరి యజమానుడు మరి దేశాంతరం వెళ్ళినప్పుడు ఆ యొక్క ఆయన ఎప్పుడు వస్తాడో తెలియనప్పుడు ఆ యొక్క ఇంట్లో పనిచేసి వారందరూ కూడా ఎలా ఐకమత్యంగా పనిచేస్తూ ఎలాగ ఆయన వచ్చే దాని కొరకు కనిపెడతారో అలాగే మనం కనిపెట్టాలి అని ప్రభువు మరి తన వాక్యం ద్వారా మనం హెచ్చరిస్తున్నారండి. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. Hallelujah. Hallelujah. You know the Aramaic word Maranatha. Maranatha, come Lord Jesus. Hallelujah. హల్లెలూయా. మరొక మాట మరి ప్రకటన గ్రంథంలో రాయబడింది మరణాత అనేటువంటి మాట. ప్రభువైన యేసు త్వరగా రమ్ము అనేటువంటి అర్థం ఇచ్చేటువంటి మరణాత మరొకటి మాట ప్రభు నాకు గుర్తు చేస్తూ ఉన్నారు. ఆమేన్. మరణాత. Hallelujah. Maranatha, Jesus is coming. Maranatha, come Lord soon. Maranatha, Jesus is coming. Maranatha, come Lord soon. Hallelujah. హల్లెలూయా. Hallelujah. Thank you, Hallelujah. Jesus. హల్లెలూయా. Thank you. హల్లెలూయా. Father, have your way. Have your way, Lord. హల్లెలూయా. Have your way, Father, in Yes, Jesus' Lord. name, Come, Lord. Come, Lord. Hallelujah. Yes, Lord. Hallelujah, Lord. Hallelujah, Lord, touch the hearts of your people, Father. Hallelujah. They would be renewed, Yes, Lord. strengthened in the inner man. Strengthen our Hallelujah, spirit, Lord. Lord. Hallelujah. 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 Thank you, Hallelujah. Jesus. Hallelujah. Hallelujah. Brothers, I feel that the Lord is having me tell you to watch, to be ready, to be sober, be vigilant, మరి because the Lord is. Oh, మరి ప్రియులారా మరి ఈ ఉదయకాల సమయంలో మరి ప్రభు మిమ్మల్ని కనిపెట్టేవారుగా మిమ్మల్ని ఆ యొక్క మరి మిమ్మల్ని కనిపెట్టేవారుగా మిమ్మల్ని తయారు చేయడానికి మరి ప్రభు మరి సిద్ధపడుతూ ఉన్నారు. మరి అందుచేతే మీరు ఆయన రాకడ కొరకు కనిపెట్టేవారుగా, ఆయన మరి ఆ యొక్క రాజ్యాన్ని కట్టేవారుగా, ఆయన గృహాన్ని నిర్మించేవారుగా, ఆయన గృహంలో మరి యోగ్యమైన పరిచారకులుగా మీరు ఉండే విధంగా మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోవాలని పరిశుద్ధాత్మ ద్వారా మీరు ప్రేరేపించబడుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. the Lord is coming at an hour, and some of us, some preachers are going to be caught asleep, brothers and sisters. మరి ఇక్కడ వాక్యంలో మనం చూసినటువంటి విధంగా ఆయన వచ్చినటువంటి సమయంలో మరి కొంతమంది ఆ యొక్క దైవ సేవకులు మరి ఆ యొక్క మరి ఆ కొంతమంది నిద్రపోయినటువంటి వారుగా, వారు మత్తులై ఉన్నట్టుగా మరి ఆయన గమనించాడు అనేటువంటిది ఇక్కడ మనం చూస్తున్నాం. మనం ఆ విధంగా ఉండడానికి వీల్లేదు. నిద్రపోయేవారుగా, మత్తులైనటువంటి వారుగా మనం ఉండడానికి ఎంత మాత్రం కూడా వీల్లేదని ప్రభు పేరట మనం హెచ్చరించబడుతూ ఉన్నాం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. In Matthew 24, the Lord said, మరి who is the verse 45, starting Matthew 24:45 to 50 to 51. మరి మత్తయి సువార్త 24వ అధ్యాయము మరి ఆ యొక్క 51 నుంచి 55 వచనాలు మరి మనం చూసినట్లయితే అక్కడ ప్రభువైన యేసుక్రీస్తు మరి అక్కడ మనకి శ్రేష్టమైన విషయాలు మరి మనకు తెలియజేస్తా ఉన్నారండి. హల్లెలూయా. Yes, verse 45 through 51. You మరి want to read that, 45 please? నుంచి 51 మనం చదువుకుందామండి. యజమానుడు తన ఇంటి వారికి తగిన వేళ అన్నం పెట్టుటకు వారిపైన ఉంచిన నమ్మకమైన వాడు బుద్ధిమంతుడనైన దాసుడెవడు? యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడు ఇలాగ చేయించుండుట అతను కనుగొననో ఆ దాసుడు ధన్యుడు. అతడు తన యావదాస్తి మీద వారిని ఉంచునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అయితే దుష్టుడైనటువంటి దాసుడు మరి యజమానుడు ఆలస్యం చేయుచున్నాడని తన మనస్సులో అనుకుని తన తోడి దాసులను కొట్ట మొదలుపెట్టి తాగుబోతులతో చిన్నుచు త్రాగుచు నుండెను. హల్లెలూయా. హల్లెలూయా. ఆ దాసుడు కనిపెట్టు దినములో వాడు అనుకునని గడియలోను
వాడు ఆ యొక్క యజమానుడు వచ్చి వాడిని గమనించి వాడిని నరికించి వేషధారులతో కూడా వానికి పాలు నియమించెను. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండెను. So the Lord wants us to understand to not be, don't be distracted is the word. I don't know, you know that word, Pastor. Don't let your eyes be turned to Sodom and Gomorrah like the wife of Lot. The Lord said, remember Lot's wife. Don't get your eyes on the world and be caught up. Don't let your eyes and your mind be looking to the world. But he said to watch, to look up, for your redemption draweth nigh. మరి ఆ యొక్క లోతు భార్యను మీరు జ్ఞాపకం చేసుకోండి. లోతు భార్య చేసినటువంటి విధంగా మీరు వెనుదిరిగి లోకం వైపు మళ్ళీ మీరు చూసేవారిగా మీరు ఉండకండి. మీరు అలాగా మీరు చేసినట్లయితే మీరు మరి ఆ యొక్క దేవుని దృష్టిలో మీరు ఆ యొక్క మీ దీవెన ఆశీర్వాదాన్ని మీరు పోగొట్టుకుంటారు. మరి దేవునికి దూరం అయిపోయేవారుగా ఉంటారు. కానీ మీరు ఎప్పుడు కూడా మీ పైన ముందుకే వెళ్ళే విధంగా మరి మీరు ప్రభు కొరకు గొప్ప కార్యాలు చేసే విషయంలో ముందుకే వెళ్ళాలి, కానీ వెనక వైపు మీరు చూడొద్దు అని చెప్పినటువంటి విధంగా మనం లోకం వైపు చూడకుండా ప్రభు వైపే చూస్తూ ముందుకు సాగిపోవాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థాంక్ యూ జీసస్. హల్లెలూయా. Jesus. Hallelujah. హల్లెలూయా. We need to take it very seriously, brothers, that we are prepared for the coming of the Lord. We're prepared to meet our God. The Bible says, be prepared to meet your God. Hallelujah. మరి మీరు ఆ యొక్క దేవుని ఎదుర్కొనేటువంటి విషయంలో, దేవుని కొరకు కనిపెట్టే విషయంలో, దేవుని కొరకు ముందుకు వెళ్ళి కార్యాలు జరిగించే విషయంలో మీరు ఏ విధంగా కూడా మరి వెనుతిరిగి లోకం వైపు చూసేవారుగా, బద్ధకస్తులుగా, మరి సోమరితనంతో మరి మీరు చేయడానికి వీల్లేదు. మీరు చాలా జాగ్రత్తగా, మీరు చాలా ఓపికతో, మీరు చాలా సమర్పణతో, మీరు చాలా ఆ యొక్క దేవుని యొక్క శక్తితో మీరు కార్యాలు జరిగించాలి అని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. థాంక్ యూ జీసస్. హల్లెలూయా. Hallelujah. 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 Yes. Like maybe this song is also in your language. It's, I have decided to follow Jesus. I have decided to follow Jesus. I have decided to follow Jesus. No turning back. No turning back. Right. The cross before me, the world behind me. The cross before me, the world behind me. I have decided to follow Jesus. No turning back. No turning back. That's it. Hallelujah. 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 నా ముందు Hallelujah. సిలువ, నా వెనుక లోకం. నా ముందు సిలువ, నా వెనుక లోకం. నా ముందు సిలువ, నా వెనుక లోకం. వెనుదీయను, 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 వెనుదీయను. Hallelujah. Hallelujah. Thank you. Hallelujah. Jesus. Hallelujah. Yes. Hallelujah, Lord. Thank you, Lord. Father, have your way, Lord. Touch the hearts of all of your people tonight, Thank you, Lord. Today, Lord, Thank you. let your spirit, let your peace rule the hearts and minds of all of these, your people tonight, Lord. Hallelujah. In Jesus' name. Father, I speak your blessings upon your people, Father, in Jesus' name, Lord. Hallelujah, Lord. I speak the fire, Pentecostal fire into the hearts of every minister under the sound of my voice in the mighty name of Jesus. Hallelujah. Pentecostal fire. Hallelujah. Yes, Lord. Hallelujah. 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 The Apostle Paul told Timothy, stir up the gift that's within you. Stir up the gift within you. Hallelujah. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు మరి నాయన తిమోతితో మాట్లాడుతూ ఉన్నటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. మరి నీవు స్థిరుడు కదలని వాడుగా నీవు ఉండాలి. మరి నీకు ఏమైతే నువ్వు కలిగి ఉన్నావో దాన్ని నువ్వు గట్టిగా పట్టుకునేవాడుగా నువ్వు ఉండాలి అని తిమోతితో ఆయన చెప్తూ ఉన్నాడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. Hallelujah. 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 Hallelujah.
Hallelujah. Yes, Your Lord. Thank you. relationship with the Thank you. Lord is up to Thank you. you. Thank you. God said, draw close to me and I'll draw close to you in the Bible. హల్లెలూయా. ప్రభు చెప్తూ Hallelujah. ఉన్నారు కదా, మరి నా దగ్గరికి రండి, నన్ను సమీపంగా మీరు వచ్చినట్లయితే నేను కూడా మీకు సమీపంగా నేను వస్తాను అని ఆయన చెప్తూ ఉన్నారు. మనం ఆయన సమీపంగా వద్దాం, ఆయనకు దగ్గరకు వచ్చేద్దాం. ఆయన మన దగ్గరకు రావాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. The Lord Jesus said, knock, it'll be open to you. Seek and you shall find. Ask and you shall receive. మరి Hallelujah. ప్రభు చెప్తా ఉన్నాడు కదా, అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీరు తెలవబడును అని ఆయన చెప్తాడు. అందుకనే మనం అడుగుదాం, మరి తడదాం, మరి వెతుకుదాం. మరి ఆయన మనకు అన్ని కూడా అనుగ్రహించే దేవుడుగా ఆయన ఉన్నారు. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. Hallelujah. Don't give up. You're on the brink of a miracle. Say, you can translate that, Pastor. Don't give up. You're on the brink of a miracle. మరి మీరు మీరు వెనుతిరగాల్సినటువంటి పని లేదు. ఎందుకంటే మీ యొక్క అద్భుతం, మీ యొక్క ఆశీర్వాదము మరి మీకు త్వరలోనే మరి ప్రభు మీకు అనుగ్రహించబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుచేత మరి వెనక్కి వెళ్ళడానికి వీల్లేదు. మీరు ఆ యొక్క కార్యం నుంచి మీరు తప్పుకోవడానికి వీల్లేదు, కానీ ముందుకే సాగిపోండి. మరి ఎందుకంటే మీ అద్భుతము మీరు త్వరలోనే మీరు పొందుకోబోతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. Glory. Hallelujah. Yes, hallelujah. I'll just speak it over you, my brothers. That's the calling the Lord gave me, is really a prophetic ministry. That's my ministry. So I'll sing it by the Spirit of God. Don't give up. You're on the brink of a miracle. Don't give in. You are not alone. Don't give up. You're on the brink of a miracle. Don't give in. God's still on the throne. Yes. Hallelujah. I say, speak that the Lord is moving. He's moving, brothers and sisters. Thank you, Jesus. Moving in our midst in Jesus. హల్లెలూయా. మరి మనము ఆ యొక్క మరి వెనక్కి తిరియొద్దు. మరి మనం దేవుణ్ణి ఆ యొక్క అద్భుత ఆశ్చర్యాలు చూడడానికి చాలా సమీపంలో ఉన్నాం కాబట్టి మరి ఆ యొక్క వెనక్కి తిరిగే వారంగా మనం ఉండి ఆయన ఆశీర్వాదాలను పోగొట్టుకోవద్దు, ఆయన కార్యాలు మనం చూడకుండా మరి మిస్ కావద్దు అనేటువంటిది ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. అందుకని వెనక్కి తిరగండి, మరి ముందుకే సాగిపోండి. మరి ప్రభు మరి గొప్ప కార్యాలు మరి ఆయన చేయబోతూ ఉన్నాడు. ఆయన అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిగించి మరి ఆయన కార్యాలు మీ జీవితంలో నెరవేర్చబోతున్నాడు. వెనదిరిగిని చూడొద్దు. మరి వెనదిరిగినట్లయితే మరి ప్రభు ఆ యొక్క మహిమను మీరు చూడలేరు అనేటువంటిది పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. రీ బాబా 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 Glory, 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 the glory, the glory, the glory, the glory. Hallelujah. Hallelujah. Praise God. Hallelujah. Thank you, Lord Jesus. Thank you, Holy Spirit. Your peace, Lord. Your peace, your glory. Hallelujah. బలముతోనిది కాదనేను, శక్తి చేత కాదనేను, బలముతోనిది కాదనేను, నా ఆత్మ ద్వారా తిని చేతునని యేసయ్య సెలవిచ్చెను, నా ఆత్మ ద్వారా దీని చేతునని
చేయుచునని Yes, Lord. యేసయ్య సెలవిచ్చెను. Amen. ఓ గొప్ప పర్వతమా జెరుబాబెలు నడ్డగించెను. Amen. Glory. గొప్ప పర్వతమా జెరుబాబెలు నడ్డగించెను. ఎంత మాత్రపు దానవు నీవనెను చదును భూమిగా మారెదను. ఎంత మాత్రపు దానవు నీవనెను చదును భూమిగా మారెదవు. హల్లెలూయా. Thank you, Father. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. ఆత్మ Hallelujah. ద్వారా ఆయన కార్యాలు జరిగించేటువంటి దేవుడు. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. హల్లెలూయా. ఓ ఇశ్రాయేలు విను నీ భాగ్యమెంత గొప్పది. ఓ ఇశ్రాయేలు విను నీ భాగ్యమెంత గొప్పది. హల్లెలూయా. ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పదో నువ్వు గుర్తించావా? ఇశ్రాయేలు ప్రభు నిన్ను ఏ విధంగా ఎన్నుకున్నాడు నిన్ను గుర్తించావా? నిన్ను ఏ విధంగా ఆయన వాడుకోబోతున్నాడు, ఆయన ఆత్మతో నింపబోతున్నాడు నువ్వు గుర్తించావా? హల్లెలూయా. 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 థ్యాంక్ యూ జీసస్. ఇశ్రాయేలు విను. ఓ ఇశ్రాయేలు విను భాగ్యం ఎంత గొప్పది. Yes, Lord Jesus. Hallelujah. Hallelujah. Yes, Jesus. ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నటువంటి విధానం ఎంత గొప్పది, ఎంత శ్రేష్టమైనది, ఎంత బలమైనది. Hallelujah. Thank you, Lord Jesus. హల్లెలూయా. బలవంతుడా, శక్తిమంతుడా, హల్లెలూయా, పరిశుద్ధాత్ముడా, నాయన మరి సన్నిధిని మేము నాయన మరి మా మధ్యలో మీరు ఉంచినందుకు నీకు వందనాలు, వందనాలు, వందనాలు. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. Yes. Psalm 133 says, "How good and pleasant it is for brethren to dwell together in unity. It is as the oil that ran down Aaron's beard, even to the hem of his garments." Hallelujah. ఆ యొక్క కీర్తనల గ్రంథం 127వ అధ్యాయంలో ఆయన చెప్తున్నారు కదా, సహోదరులు ఐకమత్యము కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది అహరోను మరి ఆ యొక్క కొమ్ము నుండి వచ్చినటువంటి తైలముతో అభిషేకించబడినటువంటి విధంగా ఆ కార్యం ఉండబోతుంది. దేవుడు పరిశుద్ధాత్ముడు తెలియజేస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలైనటువంటి మనం అందరం కూడా ఐకమత్యముతో మరి ప్రభువు కొరకు పనిచేసే వారంగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. Amen. 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 Yes. Hallelujah. Oh, be with us, Lord. Oh, Jesus, give us the spirit of unity, Lord. Give us the spirit of unity to work together for the glory of your name, Lord. Hallelujah. Jesus. Hallelujah. Of unity. Come the spirit of unity among us. Hallelujah. Unite us, Lord. Unite us. Unite us. Roba Sikarosha, Sikarosha. Oh, Ramala. Roba Sikarosha, Sikaroshama. Yes. Thank you, Holy Spirit. Thank you, Lord. Thank you, Jesus. Oh, Rabba. Yes. Hallelujah. Yes, Lord. Hallelujah. Yes, Lord, do unusual signs and wonders among your people, Lord. మధ్యలో నాయన మరి ఆయన చేయబోయేటువంటి అద్భుత కార్యాలు మరి ఎక్కడా కూడా చేయనటువంటి విధంగా గొప్ప అద్భుత కార్యాలు ఆయన మీ మధ్యలో జరిగించబోతూ ఉన్నాడు. Hallelujah, Lord Jesus. We thank you for your mercy, Lord God. Hallelujah. You're good, Lord. You're good. You're good, Lord. We thank you, Lord. Hallelujah.
మంచి దేవుడు, ఆయన ఎంతో గొప్ప దేవుడు. ఆయన మరి భీకరమైన కార్యాలు ఎవరెన్నడూ చేయనటువంటి విధంగా ఆయన గొప్ప కార్యాలు మరి మనందరి జీవితాల్లో చేయబోతూ ఉన్నాడు. చెప్పండి hallelujah. Faithful is he who called you. Hallelujah. ఆయన మిమ్మల్ని ఈ విధంగా ఆయన ఆ విధమైనటువంటి కార్యాలు చేయడానికి మరి ఆయన మిమ్మల్ని పిలుస్తూ ఉన్నారు. అందుచేతే ఆయన మరి పరిశుద్ధాత్మ ద్వారా మిమ్మల్ని సంధిస్తూ అనేక విషయాలు మరి మీకు బోధిస్తూ ఆయన ముందుకే సాగిపోమని కనిపెడుతూ ఉండమని ఆయన కార్యాల కొరకు మీరు మరి చూస్తూ ఉండాలి, మరి వేచి ఉండాలి అని ఆయన మీతో చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఆయన కార్యం త్వరలోనే మన మధ్యలో నెరవేరబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. థాంక్యూ జీసస్. Jesus, hallelujah. Yes, hallelujah, Lord. May the Lord say that we will do great exploits, great things in his name. Hallelujah. Praise God. మరి ఆయన చెప్తూ ఉన్నారు కదా, మరి నా యొక్క మరి నామములో మరి మీరు గొప్ప కార్యాలు, మరి ఉన్నతమైన కార్యాలు, మరి మహా ఉన్నతమైనటువంటి కార్యాలు, అద్భుత ఆశ్చర్యాలు మరి మీ ద్వారా నేను జరిగించబోతూ ఉన్నాను అని చెప్తున్నారు. హల్లెలూయా, hallelujah, hallelujah. Yes, Lord, we are receiving your mighty things in our life, Lord. Hallelujah. Thank you, Lord, for choosing us. Thank you, Lord, for anointing us with your mighty Holy Spirit. Hallelujah. Hallelujah. Thank you, Lord, for choosing us to Thank do you, Lord exploits. Hallelujah, 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 Hallelujah. thank you, hallelujah, hallelujah. Thank you, Lord. The Lord is with us, brothers. Praise God. The Lord is with us. Hallelujah. మనతో ఉన్నారండి. ఆయన సన్నిధి మనతో ఉన్నది. ఆయన మనం స్తుతిద్దాం, ఆరాధిద్దాం. మరి ఆయన మన మధ్యలో మన ప్రక్కనే ఆయన సన్నిధిని మనం అనుభవిస్తుండగా ఆయన ఇంకా మరింత భద్రగా ఆయన ఆరాధించి స్తుతించే వారంగా మనం ఉందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, hallelujah. Yes. May the Lord say he's the same yesterday, today, and forever. Hallelujah. ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఆయన ఉన్నాడు. ఆయన మార్పు లేని దేవుడుగా ఉన్నాడు. Abba Father, let me be yours and yours alone. May my way forever be. River made me whole. Never let my heart grow cold. Never let me go. Our Father, let me be yours and yours alone. Hallelujah, hallelujah. నీ బిడ్డగానే నేను ఉండాలి, నీ కొరకే నేను జీవించాలి అని మనం ప్రభువుని అడుగుదాం. ఎందుకంటే ప్రభు మన ప్రక్కనే ఉన్నాడు. మనం మన హృదయ వాంఛలు ఆయనకు తెలియజేద్దాం. మనం ఆయన వింటూ ఉంటుండగా, ఆయన సన్నిధి మనం అనుభవిస్తుండగా మనం ఆయనతో మాట్లాడదాం. మనం విషయాలు ఆయనతో తెలియజేద్దాం. మరి మీటింగు మరి ఉన్నప్పుడు ఒకవేళ మీరు చేయలేకపోయినా మీరు ఏకాంత ప్రార్థనలో ఆయన సన్నిధిని మీరు అనుభవించినప్పుడైనా మరి ఆ యొక్క ప్రభుతో మీ విషయాలన్నీ కూడా చెప్పండి. మీరు ఏం చేయాలనుకుంటున్నారో, ఎలా చేయాలనుకుంటున్నారో, మీకు ఏం అవసరాలు ఉన్నాయో అన్నీ కూడా తండ్రి వినడానికి మీ సిద్ధంగా ఆయన సన్నిధిని ఎల్లప్పుడూ మీతో ఉంచుతానని వాగ్దానం చేసిన దేవుడు మీతోనే ఉన్నాడు, మీలోనే ఉన్నాడు, మిమ్మల్ని నడిపించేవాడిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థాంక్యూ జీసస్. హల్లెలూయా. ఆమేన్. Hallelujah. Praise the Lord. Hallelujah. Thank you, Lord Jesus. Hallelujah. God is good, brother. Hallelujah. Hallelujah. Thank you, Jesus. మరి దేవుడు మనతోనే ఉన్నాడు. మరి ఆయన సన్నిధిని మనం అనుభవిస్తుండగా దేవుని మనం స్తుతిద్దాం, ఆరాధిద్దాం, ఆయన కనపరుద్దాం. Hallelujah. Thank you, Jesus. Hallelujah. Praise you, Lord. Hallelujah. God bless you, brother. My soul, I live with the shepherd, I pray. With the spirit of the Lord most in my soul, I live with the shepherd, I pray. I pray, like David the shepherd, I pray. With the spirit of the Lord
won't sing my soul. Like David the shepherd, I praise, I praise, I praise. Like David the shepherd, I praise. With the spirit of the Lord won't sing my soul. Like David the shepherd, I walk. I walk, I walk. Like David the shepherd, I walk. With the spirit of the Lord won't sing my soul. Like David the shepherd, I fight. I fight, I fight, like David the shepherd I fight. హల్లెలూయా. దావీదు వలె మనము ప్రార్థన చేద్దాం, దావీదు వలె మనము ప్రభువుని స్తుతిద్దాం, దావీదు వలె మనం నడుద్దాం, మరి ప్రభు మార్గాల్లో నడుద్దాం, దావీదు వలె ప్రభు కొరకు మరి బలమైన కార్యాలు చేసి ఆయన కొరకు నిలబడే బలమైన యోధులుగా మనం నిలబడదాం. దేవునికి స్తోత్రం. Yes. Yes. Hallelujah. I hear angels singing praises. I see men from every nation bowing to you, oh my Lord. And a symphony of song arises. Tears are wiped away from eyes as men from every tribe and tongue proclaim, holy, holy, your God Almighty, who was and is to come. All creation is crying holy to the Lamb who sits upon the throne. Hallelujah. Yes. Hallelujah. Yes. Hallelujah. ఆయన మరి సింహాసనాసీనుడిగా ఉన్నాడు. మరి ఆయన మరి ఆ యొక్క సమస్త రాజ్యములు ఆయనకు లోబడవలసిందే. సమస్త భూమంతా కూడా ఆ రాజ్యాలు మరి ఇవన్నీ కూడా ఆయన ఆధీనంలో ఉన్నాయి. కాబట్టి మరి ఆయన్ని స్తుతిద్దాం. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయినటువంటి దేవాది దేవుని మనం స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. Hallelujah. Yes. Glory to God. Glory to God. Hallelujah. I hear the Lord is saying to me, brothers, the Lord is reminding me of the story when the city of Samaria was surrounded by the enemy, and the prophet Elisha said that in one day the price of bread would be just one penny, one coin. And in that day there people were starving. They're even eating their children. And Elisha said, tomorrow about this time, the prices will be very normal. They'll be great in one day. Amen. And I hear the Lord say, in one day. Amen. Amen. Hallelujah. Changes everything. మరి ఆ యొక్క మరి వాక్యంలో మరి ఉన్నటువంటి ఒక మాట మరి గుర్తుకొస్తా ఉంది. మరి ఎలీషా కాలంలో మరి ఆ యొక్క మరి రేపు మరి ఆ యొక్క రాబోయే దినాల్లో గొప్ప కరువు రాబోతా ఉంది. మరి ఆ కరువు వల్ల మరి ఆ కరువులో చిన్న రొట్టె ముక్క కూడా మరి ఎంతో ధరతో మరి అమ్మబడేదిగా ఉంటుంది అని ఆ యొక్క ప్రభు యొక్క మరి ప్రజలు ఆలోచించుకున్నటువంటి సమయంలో ఎలీషా పలికినటువంటి ప్రవచన వాక్యం ఏంటంటే మరి అటువంటి కరువు దినాలు రావు. మరి ప్రభు మరి ఒక్క రోజులోనే మరి కరువు దినాలన్నింటినీ కూడా ఆయన నిర్మూలం చేయటటువంటి సామర్థ్యం కలిగినటువంటి దేవుడు. మరి ఆ యొక్క మరి ఖరీదు ఆ ఉన్నటువంటి కరువు మరి ఆ యొక్క ఎంతగానో మరి ఆ యొక్క దేశాన్ని పట్టి బిడుస్తున్నటువంటి ఆ యొక్క కరువు మరి ఒక్క రోజులోనే తీరబోతుందని ఆయన ప్రవచించినప్పుడే మరి ఆ ఒక్క రోజులోనే మరి ఆ యొక్క కరువు అంతా తీరిపోయి మరి ఆ యొక్క మరి ప్రభు కార్యము చేసినట్లుగా మనం చూస్తున్నాం. అటువంటి దేవుడు అండి మన దేవుడు, గొప్ప దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. Hallelujah. The Lord. సేవకుల యొక్క నోటి మీద మరి ఆయన వాక్కు నుంచి ఆయన నోట్లో ఆయన వాక్కు నుంచి ఆ వాటిని ప్రవచించడం ద్వారా తన దైవ దేవకుల ద్వారా గొప్ప ప్రవచనాలు రాబోయే దినంలో జరగబోయేటువంటి సంభవాలు ఆయన ప్రవచించేటువంటి దేవుడు అండి. హల్లెలూయా. Thank you, Jesus. Hallelujah. 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 Thank you, Lord Jesus. Hallelujah. Hallelujah.
Thank you, Lord Jesus. Hallelujah. Praise God, brothers. Praise God. Hallelujah. దేవుని స్తుతించండి ప్రియులారా, దేవుని స్తుతించండి. హల్లెలూయా. Hallelujah. Yes. Hallelujah. Just release the anointing more, Lord. I just speak that. The Lord will take the crooked thing and make it straight. Jesus' name. Hallelujah. నాయన మరి నీ యొక్క ఆత్మను కుమ్మరించండి నాయన, మరి ఆ యొక్క కరుకు మార్గాలను నాయన సరళం చేయండి, వంకర మార్గాలను తిన్నవిగా చేయండి నాయన. మరి నీ ఆత్మ కార్యాలు జరిగించండి అయ్యా. మరి నాయన మరి నీ యొక్క నాయన మరి నాయన పరిశుద్ధాత్మకు సంపూర్ణమైనటువంటి స్వాతంత్రాన్ని మేము నాయన మరి మా మధ్యలో మేము అనుగ్రహిస్తున్నామయ్యా. నీకు వందనాలు. రండయ్యా దేవ, నీకు వందనాలు, స్తోత్రాలు. పరలోకమున నుండి పుడమిపై వెలసిన పరిశుద్ధ ఆత్మారమ్ము, జ్ఞానమను జ్యోతిని హృదయమున వెలిగించు ప్రేమా స్వరూపీరమ్ము. రండయ్యా పరిశుద్ధాత్ముడా, రండి మా మధ్యలోనికి రండి. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ఓ బాబా, థ్యాంక్ యూ. మాట్లాడండి అయ్యా, మా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి. మాట్లాడితే మరి మాకెంతో అది ఉపయోగం ఉన్నది. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నీవు పలికితే నాకు మేలయ్యా, నీవు పలికితే నాకు మేలయ్యా. నీ దర్శనమే నాకు చాలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించేది, నా వేదనలో ఆదరణిచ్చేది. నీ వాక్యమే నన్ను బ్రతికించేది, నా వేదనలో ఆదరణిచ్చేది. నీవు పలికితే నాకు మేలయ్యా, నీవు పలికితే నాకు మేలయ్యా. నీ దర్శనమే నాకు చాలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. Hallelujah. Praise you right now. నీవే Speak with us personally, each and every one, Lord. Hallelujah. Hallelujah. Thank you, Holy Spirit. Speak all of us, Lord. Hallelujah. According to your will of God. Hallelujah. According to the will of God, speak with us and lead us. Hallelujah. Thank you, Jesus. Hallelujah. Thank you, Father. Jesus' name. Hallelujah, Lord. Hallelujah, Father. Have your way, Lord. Have your way, Father. Thank you for your goodness, Lord, for your goodness, for your goodness. Hallelujah. 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 Yes. Hallelujah. 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 Father, we give you the praise. Yes. Yes. Hallelujah. Have your way, Father. Have your way in Jesus' name. Hallelujah. Oh, Ramana Shakamandu. Oh, Rabadara. Celebrate the victory of the Lord. He's done mighty things at again. He's done mighty things
and mighty thing at Oh, your Ragadala Badar, hand. Roma Ladara Celebrate the victory of the Lord. Manaye ham, manaye ham. यीशु को हमेशा माना है, मनाए हम, मनाए हम। यीशु का हमेशा माना है। Hallelujah. Celebrate Jesus' his victory. Oh, Jesus have the victory. Let us celebrate his victory. Hallelujah. Hallelujah. He is a victorious God. Nothing is Hallelujah, impossible to him. hallelujah. Ruba Dara Hallelujah. Baladara. Let's celebrate his victory. Oh, Hallelujah. Ragadara. Yes, Lord, we are celebrating you. We are praising your holy name, Lord. Hallelujah. Oh, Jesus, thank you. Thank you for your fighting among us, fighting with us, fighting for us, Lord. Hallelujah. Oh, Holy Spirit. Hallelujah. Have your way. Have your way. Hallelujah. Hallelujah. Thank you. Rabada. Praise his name. Praise him. Jesus, Jesus, Jesus. Hallelujah, Lord. Have your way, Lord. Hallelujah. Blessed be the name of the Lord. Hallelujah. Baruch Hashem Adonai. Hallelujah. Baruch Hashem Adonai. Hallelujah. కార్యాలు నెరవేర్చండి. నీకు సంపూర్ణ నాయన నీ యొక్క స్వాతంత్రం పరిశుద్ధాత్మకు నాయన మరి అనుగ్రహించండి. నాయన ఆత్మకు ఆటంకం రాకుండా సంపూర్ణ స్వాతంత్రాన్ని ప్రకటిస్తా ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవ మాతో మాట్లాడండి, మా మధ్య సంచరించండి, మాలో నివసించండి, మమ్మల్ని నడిపించండి. హల్లెలూయా. నీ కొరకు బలమైన కార్యాలు చేయడానికి మమ్మల్ని ఆయత్తపరచండి. నాయన శక్తినిచ్చే దేవుడవు నాయన, మరి మా శక్తి చాలదని చెప్పావు, మా బలము చాలదని చెప్పావు. బలాన్ని ఇచ్చేదే నా బలం నీకు ఇస్తానని చెప్పావు, నా శక్తిని నీకు అనుగ్రహిస్తానని చెప్పావు, నా ఆత్మని నీకు అనుగ్రహించి నిన్ను నడిపిస్తాను అని వాగ్దానం చేస్తావయ్యా. మా ఆత్మ మరి మా యొక్క మనిషి యొక్క ఆత్మ ద్వారా మేము కార్యము చేయగలిగినట్లయితే మేము చేయలేమయ్యా. నీ ఆత్మ సహాయం ద్వారా మాత్రమే మేము కార్యాలు చేయగలం. నువ్వు చేసిన కార్యాలు చేయగలం, వాటికన్నా గొప్ప వాటిని కూడా మేము చేయగలమని మీరు నాయన మీరు బోధించారా, నీకు వందనాలు. ఆ యొక్క మరి ఆ వాగ్దానాలు మా జీవితాల్లో నెరవేర్చడానికి మీరు కార్యాలు జరిగించండి. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. Hallelujah. 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 Usually when I'm doing preaching, I talk a lot, but tonight the Lord is having me to just worship him, bless him, wait on him. Hallelujah. మరి నీకు ఎన్నో విషయాలు నేను చెప్పడానికి ఉన్నాయి, కానీ అయితే ఈ దినంలో మరి పరిశుద్ధాత్మ దేవుడు ఆ విషయాలన్నీ కూడా చెప్పడానికి మరి అవకాశము మరి ఇవ్వలేదు. ఎందుకంటే ఈరోజు ప్రత్యేకంగా మరి ఆయన స్తుతించడానికి, ఆయన ఆరాధించడానికి మాత్రమే మరి ఆయన మరి మనల్ని ఆయన ఎన్నుకున్నారు. మరి ఆరాధనలో యొక్క ఉన్నటువంటి ఆ యొక్క గొప్పతనాన్ని మరి కనిపెట్టే సమయంలో మనం ఆరాధించే వారంగా మనం ఉండాలి అనే ఆ యొక్క మాటను మనం నేర్చుకున్నాం. ఆరాధనలో ఎంతో శక్తి ఉన్నది, ఆరాధన ద్వారా మనం ఎంతగానో బలపరచబడతాం, మరి గొప్ప కార్యాలను మనం చూస్తాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆరాధన యొక్క ప్రాముఖ్యతను ఎదిగినటువంటి మనం నిత్యము కూడా ఆయన ఆరాధించే వారిగా ఉండాలి. అందుకనే దావీదు భక్తుడు తెలియజేస్తున్నాడు కదా, నేను నిత్యము ఆయనను స్తుతించెదను అని చెప్తూ ఉన్నాడు. అందుకనే మన జీవితాల్లో కూడా మరి నిత్యము ఆయనను స్తుతించే వారిగా మనం ఉందాం. ఆ యొక్క స్తుతి మరి దేవుని యొక్క కార్యాలను మరి ఆ యొక్క త్వరపెట్టేదిగా ఉంటుంది. మరి ఆయన కార్యాలు మన మధ్యలో జరగడానికి స్తుతి ఎంతో గొప్ప కార్యాలు జరిగించేదిగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. స్తుతి ఏం చేస్తుందని మరి వాక్యంలో ఉందంటే, స్తుతి మన స్థితిని మార్చేదిగా ఉంటుంది. అందుకనే ఆ యొక్క కనిపెట్టే వారంగా ఉన్నటువంటి మనము స్తుతించే వారంగా ఉండాలి, ఆరాధించే వారంగా ఉండాలి అని వాక్యం తెలియజేస్తుంది. తద్వారా మన స్థితి మార్చబడుతూ ఉంది. మన మరి ఆ యొక్క సమస్యలు విడుదల చేయబడతాయి. మన యొక్క మరి ఆ యొక్క ఏదైతే ఆటంకాలు ఉన్నాయో ఆటంకాల నుంచి మనం విడుదల పొందుకుని ప్రభు కొరకు బలమైన కార్యాలు చేయగలిగే వారంగా మనం శక్తి పొందుకుంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. Hallelujah. 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 In the Gospel of John, chapter 14, starting at verse 1, the Lord said, I hear the Lord say, let your heart not be troubled. You believe in God, believe also in me.
In my Father's house are many mansions. Hallelujah. I go to prepare a place for you. Hallelujah. That where I am, you may be also. And I will come again and receive you unto myself. Hallelujah. Where I am, you may be also. Hallelujah. యేసు ప్రభు వారి లోకంలో ఉన్నప్పుడు ఆయన మనకు ఒక మాటను విలువైన మాటను చెప్పారు. ఇదిగో మీకు లోకంలో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకొనుడి, ఇదిగో నేను లోకాన్ని జయించాను అని ఆయన చెప్పినటువంటి రీతిగా జయించినటువంటి జయశీలుడైనటువంటి దేవుడు మనలో నివసించి ఉండగా మనము కూడా జయశీలులంగా మనం మార్చబడబోతూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఏ విధమైనటువంటి అపజయము, ఏ విధమైనటువంటి మరి ఆ యొక్క దేవుని కార్యాలు చేయలేనటువంటి స్థితిలో మనం ఎన్నడూ ఉండం, కానీ ఆయన కొరకు జయశీలులుగా ఆయన కార్యాలు చేసేవారుగా మనం మార్చబడబోతున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Praise God, brothers. Hallelujah. జయ జెండా పట్టుకొనేదం, మనం వీరులుగా నడిచేదము. జయ జెండా పట్టుకొనేదం, మనం వీరులుగా నడిచేదము. వెల్లువై సాతానొచ్చినన్, ఆత్మతానే జయముందేదం. వెల్లువై సాతానొచ్చినన్, ఆత్మతానే జెండా పైకెత్తున్. జడియకు నా పుత్రుడా, నీవు జడియకు నా పుత్రిక. జడియకు నా పుత్రుడా, నీవు జడియకు నా పుత్రిక. జయ జెండ పట్టుకొనేదం, మనం వీరులుగా నడిచేదము. హల్లెలూయా, హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. థాంక్ యూ జీసస్. Hallelujah. 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 మరి ఆయన Hallelujah. బలమైన కార్యాలు చేయడానికి పూనుకుందాం. జాన్ వెస్లీ భక్తుడు చెప్తా ఉన్నాడు కదా, ప్రభు కొరకు బలమైన కార్యాలు పూనుకోండి, ప్రభు కొరకు బలమైన కార్యాలు చేయండి అని ఆయన చెప్పినటువంటి రీతిగా మరి ఆయన ఆత్మశక్తి పొందుకున్నటువంటి మనము ప్రభు కొరకు నిలబడదాం, ప్రభు కొరకు గొప్ప కార్యాలను ఉద్దేశిద్దాం, వాటిని మనం చేయాలి అని ప్రభు ఆశ ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ఓ రీ బాబా 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 షా బాబా. Oh, glory, 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 glory. Sikaro Shama, Sigaro Shama, Thank you. Ikoruba Sikarada. Oh, mahima, Hallelujah. mahima, mahima. Nike. Yes, Hallelujah. yes. There is power in the name of Jesus. Hallelujah. Hari Yesu To break నామములో every chain, గొప్ప శక్తి ఉన్నది ప్రియులారా. Hallelujah. to ఆ break యొక్క every శక్తి chain, కలిగిన to break every chain. Hallelujah. ఆ యొక్క నామంలో ప్రతి ఒక్క మరి ఆ యొక్క సంఖ్యలు తెగిపోబోతూ ఉన్నాయి, ప్రతి ఒక్క బంధకాలు మరి ఆ యొక్క మరి విడిపోబోతూ ఉన్నాయి. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. Yes, there is హల్లెలూయా, power in the name of Jesus. Hallelujah. హల్లెలూయా. మరి ఆ యొక్క ప్రభు నామములో ఎంతో శక్తి ఉన్నది. హల్లెలూయా. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. హల్లెలూయా. యేసయ్య నామంలో శక్తి ఉన్నది. ఆ శక్తి మన ఎడల గొప్ప కార్యాలు మన జీవితంలో మరి గొప్ప కార్యాలు చేయబోతా ఉంది. మరి ఆ నామాన్ని మనం ధరించి ఉండగా, ఆ శక్తి కలిగిన నామాన్ని మనం కలిగి ఉండగా మనకి ఏది కూడా ఈ లోకంలో అసాధ్యమైనది కూడా సమస్తము కూడా సాధ్యమే. మరి సాధించేటువంటి దేవుడు మన మధ్యలో ఉన్నాడు, శక్తినిచ్చేటువంటి దేవుడు, బలపరిచేటువంటి దేవుడు ఆయన మనతో ఉన్నారు ప్రియులారా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. Glory, 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 glory. Hallelujah. Glory, glory, glory. మహిమ, మహిమ. Hallelujah, Father. We receive it. నీకే ప్రభువా, Glory. నీకే. Akusha Sikaro Basi. ఆరోపించు. Sukarusha Sikaruba Sikaruba Sikaruba. Hallelujah, Jesus. Thank you, Jesus. Hallelujah. 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 The Spirit of the Lord don't sing my soul. Like David the shepherd I praise, I praise, I praise. Like David the shepherd I praise. With the Spirit of the Lord don't sing my soul. Like
Like David the shepherd, I pray, I pray, I pray. Like David the shepherd, I pray. హల్లెలూయా. దావీదు గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు అక్కడ ఆయన ఊరికే గొర్రెలను కాచుకోలేదు కానీ మరి ఆ యొక్క దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తూ ఆయనకు ప్రార్థన చేసినటువంటి అనుభవాల్లో ఆయన జీవించున్నాడండి. దేవునికి స్తోత్రం. అటువంటి మరి ఆ యొక్క గొప్ప అనుభవాలు నువ్వు ఏ స్థితిలో ఉన్నా కూడా నీవు ప్రభుని స్తుతించేవాడిగా ప్రభుకి ప్రార్థన చేసేవాడిగా నీవు ఉన్నప్పుడు నీ జీవితం ఉన్నతముగా హెచ్చించబడతా ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. Hallelujah, hallelujah, hallelujah. Hallelujah, Lord. Holy Spirit, have your way. Yes. Yes, Holy Spirit, yes. Have your way, Holy Spirit. Yes, Lord. Yes, we welcome you. Are welcome, Holy Spirit, in this place. Hallelujah. Hallelujah. Lord, have your way. I just speak that the Lord is just bringing us to a spirit of unity in the bond of peace. Hallelujah. హల్లెలూయా. ప్రభువుని యేసు మరి ఈ ఉదయకాల సమయంలో మీతో ప్రత్యేకంగా చెప్పమన్నటువంటి మాట ఏంటంటే ఐకమత్యముతో మీరు సహోదరులందరూ ఐకమత్యంతో ఉన్నట్లయితే ఆ యొక్క ఐకమత్యములో నుంచి ఎంతో శాంతి సమాధానము మరి మీరు పొందుకోబోతున్నారు అనేటువంటి మాటను మీకు తెలియజేయమంటూ ఉన్నారు. Hallelujah. And look at we talked about the Tower of Babel. Look at the evil people. God said there's nothing impossible to them when they're united even bad people at the Tower of Babel. మరి చూడండి ప్రియులారా, బాబెలు గ్రంథంలో ఆ యొక్క బాబెలు గోపురం గురించి మనం ఆలోచించినప్పుడు వారు ఎంతో దుష్టులైనటువంటి వారు అయినప్పటికీ కూడా వారందరూ ఐకమత్యంతో ఉన్నప్పుడు దుష్టులైనటువంటి వారు కూడా ఐకమత్యంగా ఉన్నప్పుడు గొప్ప కార్యాలు చేసినట్లుగా గొప్ప నిర్మాణాలు వారు నిర్మించినట్లుగా మనం చూస్తాం. మరి అలాగే మరి అందుచేతే మరి మనము కూడా ఐకమత్యముగా ఉండేవారంగా ఉండాలి. వారికి దుష్టులైనటువంటి వారికి ఐకమత్యము మహాబలం అని తెలిసినప్పుడు మరి ఆ యొక్క మనము దేవుని బిడ్డలంగా ఉన్నటువంటి మనము ఆయన సహోదరులంగా ఉన్నటువంటి మనం ఐకమత్యంగా ఉండాలని ఆయన బోధించినప్పుడు మనం కూడా ఐకమత్యముగా ఉన్నప్పుడు మరి ఆ యొక్క మనం కూడా గొప్ప కార్యాలు చేయగలం అనేటువంటిది ప్రభు పరిశుద్ధాత్మ మనకి తెలియజేస్తా ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. థాంక్యూ జీసస్. Hallelujah. Hallelujah. So how much more we Christians, we are united in one mind, in one accord. And that mind is Jesus Christ. మరి మనము క్రైస్తవులుగా ఉన్నటువంటి మనము అదే ఐకమత్యము మనం క్రీస్తు మనకు నేర్పించినటువంటి ఐకమత్యము యేసు క్రీస్తు మరి ఆయన కలిగి ఉన్నటువంటి ఐకమత్యము ఆయన ఏదైతే కోరుకున్నారో ఆ ఐకమత్యాన్ని మనము కలిగి ఉన్నట్లయితే ఇంకా ఎంత గొప్ప కార్యాలు మన జీవితాల్లో జరుగుతాయి, ఎంత ఉన్నతమైన కార్యాలు మన జీవితాల్లో జరుగుతాయి అనేటువంటిది మనం ఆలోచించినప్పుడు మరి ఆయన గొప్పతనం మనకు అర్థమవుతుందండి. అందుచేతే ఆయన ఈరోజు ప్రత్యేకంగా మరి సహోదరులు ఐకమత్యము కలిగి ఉండాలి అనేటువంటి విషయాన్ని ఆయన బోధిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థాంక్యూ జీసస్. హల్లెలూయా. Hallelujah. Thank you, Lord. God, Father, I ask you to bless your people, Lord. Pour out your spirit on your people, Father, and bless them in the mighty name of Jesus. Hallelujah, Lord. ప్రభువా మరి నాయన మరి నీ యొక్క బిడ్డలను నీవు ఆశీర్వదించినందుకు మరి వారి జీవితాల్లో నీవు ఆ యొక్క ఉన్నతమైన ప్రణాళికలు మరి ఆ యొక్క నీవు కలిగి ఉన్నందుకు నీవు స్తోత్రాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. Hallelujah. Praise God. Praise God. Hallelujah. Father, have your way. Thank you, Jesus. Hallelujah. Praise God. Praise God. Hallelujah. Praise God. Thank you so much, Bless- sir. Hallelujah. Hallelujah. We are really blessed to hear the word of God. I ask the people how about the testimonies right now in the time, and any prayer request from the people. I request them, and we will pray together at the end of the meeting about them. So I will please allow me to speak with the people and ask for the testimonies and prayer requests and praise reports. Yes, sir. Okay. Yes, sir. మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి విన్న వాక్యం ఏ విధంగా మీ జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉందనేటువంటి విషయాన్ని మీరు తెలియజేయాలన్నా, మీకేమైనా ప్రార్థన అవసరతలు ఉన్నా మీరు తెలియచేయచ్చు. లేక మీ యొక్క మరి ఆ యొక్క మీరు ఈ మరి
దేవుని యొక్క మరి ఆ యొక్క సాక్ష్యాలు, మీరు దేవుని యొక్క శక్తిని మీరు అనుభవించి అద్భుతాలు సాక్ష్యాలు మీ జీవితంలో ఏదైనా మీరు అనుభవించినట్లయితే కూడా వాటిని కూడా మీరు మరి పంచుకోవచ్చు. మరి ఆ యొక్క మేమందరం కూడా కలిసి సంతోషించడానికి అవి ఎంతగానో దోహదపడతాయి. మేము కూడా ఆత్మీయంగా మరి మరి మేము మరి ఉన్నతంగా మేము ఎదగడానికి, ఆత్మీయ స్థితిలో ఎదగడానికి అవి మాకు ఎంతగానో ఉపయోగపడతాయని, మరి మీకు ఏమైనా ప్రార్థన అవసరాలు ఉన్నా తెలియజేయండి, మీకు ఏమైనా అద్భుత సాక్ష్యాలు ఉన్నా కూడా తెలియజేయండి. వాక్యం ఏ విధంగా మరి మీకు బలము ఆ యొక్క కార్యం జరిగించింది అనేటువంటి విషయాలు కూడా మీరు తెలియజేయండి. మరి ఆ యొక్క విషయంలో మేమందరం కూడా కలిసి స్తుతించడానికి, మరి ఈ దినంలో మరి జరిగినటువంటి ఆరాధన కానీ వాక్యం కానీ మరి మామూలుగా జరగలేదు. నాకు తెలిసి నేను చాలా పరిశుద్ధాత్మ సన్నిధిని అనుభవించాను. యేసయ్య నా ముందుండి మరి నా ప్రక్కన ఉండి నన్ను మరి నాతో మాట్లాడినటువంటి విధంగా, నాతో మరి ఆయన సన్నిధిని నేను ప్రత్యేకంగా నేను అనుభవించాను. కాబట్టి ఈ మాటలు మీకు తెలియజేస్తున్నాను. మరి ఖచ్చితంగా మీరు కూడా అటువంటి అనుభూతిని మీరు పొంది ఉంటారని నేను నమ్ముచూ ఉన్నాను. మరి వాక్యము ఏ విధంగా మీ జీవితాలకు ఆశీర్వాదకరంగా జరిగింది, ఆ మీటింగ్ ఏ విధంగా ఆశీర్వాదకరంగా జరిగిందనే విషయం తెలియజేయాలన్నా, మీకు ఏమైనా ప్రార్థన అవసరాలు ఉన్నా, మీకు ఏమైనా సాక్ష్యాలు ఉన్నా కూడా దయచేసి తెలియజేయండి. ఆ విషయంలో మేమందరం కూడా ప్రైజ్ లాడన్నా. అన్న ప్రైజ్ లాడన్నా, వందనాలు. వందనాలన్నా. మరి మా పాప పీటీహెచ్ బైబిల్ ట్రైనింగ్ చేస్తుంది. అన్న ఆ పాప కోసం కొద్ది ప్రేయర్ చేయండి అన్న. అమ్మాయి ఫస్ట్ ఇయర్, అన్న ఇంకా 3 years చదవాల్సి ఉంది. పాప కోసం ప్రేయర్ చేయండి. నేను నందిగాం పరిసర ప్రాంతాల్లో నేను బ్యాప్టిస్ట్ మినిస్ట్రీలో చేస్తున్నానన్నా. అన్న అన్న ఇంటి దగ్గర వచ్చేసి ఇండివిజువల్ గా మామూలుగా చేసుకుంటున్నా. పరిచర్య కోసం ప్రార్థన చేయండి. కొంచెం ఆటంకాలు ఎదురవుతున్నాయి, వాటి కోసం ప్రార్థన చేయండి అన్న. అన్న అన్న అమ్మాయి కోసం, అమ్మాయి పేరు విజిత అన్న. అన్న ఓకే అన్న. అన్న ఓకే. ఖచ్చితంగా అన్న. రాత్రి కూడా మీటింగ్ అన్న. ఇప్పుడు బాగుంది మీటింగ్, పరిశుద్ధాత్మ ద్వారాగా మంచి మంచి వాక్యం కూడా, మెసేజ్ కూడా బాగుంది. ఎల్లప్పుడూ మెలకుగా ఉండడి అంశం ద్వారాగా మాట్లాడాడు దేవుడు. అద్భుతంగా ఉందన్న, మంచిగా ఉంది. నేను చాలా సంతోషిస్తున్నాను దీని పట్ల. ప్రార్థన చేయండి. మేము కూడా మీకోసం ప్రార్థన చేస్తాం అన్న. అన్న ఓకే అన్న. ఓకే అన్న. నందిగామ ఎక్కడన్నా? నందిగామ అంటే గుంటూరు జిల్లానా? కృష్ణా జిల్లా అన్న, కృష్ణా జిల్లా. ఓకే అన్న, విజయవాడ దగ్గరలో అన్న. విజయవాడ దగ్గర అన్న. అన్న ఓకే అన్న. ఓకే అదే ఓకే. థ్యాంక్ యూ అన్న, వందనాలు అన్న. వందనాలు. Pastor Kishore is telling today's message is a great blessing for us, and you speak about the unity and the worship, the importance of the worship, and it is a great blessing for all of us, and really we feel the mighty presence of the Holy Spirit among us. And actually we are from Baptist background, and we are not believing the Holy Spirit, but we today when we hear the word of God, really we feel the mighty presence of God in our midst, and really blessed through the message. And thank you so much for sharing the wonderful message to us, and really very much blessed. And also is requesting to pray for her daughter, and she is studying the biblical course BTH, Bachelor of Theology, first year. And so God will help her in her studies, and in all the BTH studies, and bless her, and give his wisdom to learn the word of God more and more in deeper level, and Holy Spirit with her, and be with his family, and bless the family and help them. And also he is facing more problems in the ministry and in the family, and the persecution coming from the people in the anti-Christian forces in his village. So please pray for the protection of God, to protect them and help them, to deliver them all the problems, to give peace in the midst of the midst among the area of Nandigama village. Yes, sir. Praise the Lord. Okay, that's the sister Ratnam. Is that the one? The one in school is who's the one that's in school? Anna Papa Rendana. Who's in Vijita school? na? Vijita. Oh, here. Papa sister daughter name is Vijita. She is in Vijita. Bible college. Yes. Yes, Oh, sir. Yes, okay. Vijita. So I will pray. Father, we give you the praise right now. Father, I speak breakthrough. Speak a spirit of wisdom. Breakthrough and wisdom
Lord, I speak favor upon the brothers among those who hate you, Lord. There's many people who hate the gospel. They hate you, Lord. And Lord, I ask that your people will be hidden under the blood of Jesus. Right now, I speak that all of you, my brothers and sisters, are under the blood of Jesus Christ. And the Bible says the blood of Jesus speaks a better word than the blood of Abel. The blood of Abel spoke death, and Abel was murdered by his brother Cain. But the blood of Jesus speaks life. John 10:10, Jesus said, the enemy comes to kill, steal, and destroy, but I have come to give you life and life abundantly. I'm sorry, I'll let you translate maybe, Pastor. Hallelujah. Hallelujah. Amen. Thank you, Jesus. Hallelujah. మరి ఈ యొక్క మరి ప్రభువా మరి నాయన నీ బిడ్డ యొక్క జీవితాల్లో నాయన మీరు కార్యాలు జరిగించండి నాయన బిడ్డ నాయన మరి నాయన బీటెక్ చేస్తుంటుండగా నాయన మరి ఆ బిడ్డను మీరు దీవించండి ఆశీర్వదించండి నాయన వారు ఎదుర్కొంటున్నటువంటి ప్రతి ఆటంకాన్ని మేము తొలగింప చేయమని మనవి చేసుకుంటూ ఉన్నాం నాయన మరి నాయన హేబేలును నాయన మరి కయ్యను హత్య చేసినప్పుడు నాయన మరి రక్తాన్ని చిందించినప్పుడు నాయన హేబేలు యొక్క నాయన ఆత్మ నాయన రక్తము భూమి నుంచి మొర్ర పెడుతూ ఉందయ్యా మరి న్యాయము తీర్చవా అని హేబేలు మొర్రపెట్టినప్పుడు మరి ఆ యొక్క అటువంటి మనుషులే నాయన మరి కయ్యను వంటి మనస్తత్వము కలిగినటువంటి వారు నాయన మా మధ్యలో ఉంటూ అనేక విధాలుగా నాయన మమ్మల్ని బాధిస్తూ నాయన హింస పెడుతూ ఉన్నప్పుడు నాయన కయ్యను నాయన మరి లాంటి వారిని కూడా నాయన మరి వారితో మీరు మాట్లాడండి నాయన హేబేలు లాంటి వారికి న్యాయం తీర్చేవాడుగా నీవు ఉన్నావు కాబట్టి నాయన మరి నీకు స్తుతించి ఆరాధించి కనపరుస్తున్నావు నాయన నీవే ప్రతి విషయంలో నాయన మరి మీరు సహాయం చేయండి కయ్యను లాంటి ఆత్మ కలిగినటువంటి వారిని ఇప్పుడే యేసు నామంలో మరి నాయన మరి మీరు మార్చివేసి నాయన మరి ఆ యొక్క రాతి గుండెని తీసివేసి మాంసం హృదయాన్ని మీరు అనుగ్రహించి ఎవరైతే నాయన ద్వేషిస్తున్నారో ఎవరైతే నాయన హింసిస్తున్నారో నాయన వారే మరి నాయన నిన్ను ప్రకటించేవారుగా నీ యొక్క మార్గాల్లో నాయన మరి జీవించేవారుగా నీవు మార్చమని నీ యొక్క నాయన మరి గొప్ప కార్యాలు వారి జీవితంలో నెరవేర్చమని యేసు నామమున ప్రార్థన సమర్పించుకుంటున్నాం తండ్రి ఆమేన్ 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 Yes, Lord. హల్లెలూయా థాంక్ యూ జీసస్ Yes, hallelujah. Yes, Lord. థాంక్ యూ Hallelujah. హల్లెలూయా ఆమేన్ Amen. Yes, Lord. Hallelujah. హల్లెలూయా Lord, I ask you to fill them with the Holy Spirit, Lord. హల్లెలూయా Fill them with your Holy Spirit, Lord. పరిశుద్ధాత్మతో నింపండియా నీ నాయన కొరత లేనటువంటి పరిశుద్ధాత్మతో ప్రతి బిడ్డని కూడా మీరు నింపమని మనవి చేసుకుంటూ ఉన్నాం థ్యాంక్ యూ జీసస్ అయ్యా ప్రేయర్ అయ్యారు అన్న వందనాలు అన్న అభిరాజ్ అన్న వందనాలు వందాలండి అన్న చాలా బాగుంది చాలా చక్కగా ఆరాధన జరిపించారు అన్న అది ఇప్పుడు మనం మీరు చెప్తా ఉన్నారు మేము వింటా ఉన్నాం కానీ ఇలాగా వీడియో కాల్లో అందరు జాయిన్ అయ్యి ఉంటే బాగుంటుందని నా ఉద్దేశం అందుకంటే మేము ఏం చేస్తున్నాం ఏంటో మీకు తెలుస్తలేదు మీరు చెప్పేది వింటున్నాం మేము అన్న ఖచ్చితంగా అదే ఖచ్చితంగా మరి అందరూ కూడా వీడియోలు ఆన్ చేయాలని నేను కోరుతూ ఉన్నాను మరి కొంతమంది ఇంటర్నెట్ ప్రాబ్లం వల్ల మరి ఎక్కువ ఇంటర్నెట్ అయిపోద్దనే ఉద్దేశంతో మరి ఆన్ చేయలేకపోతున్నారని నేను విన్నాను మరి దేవుడు మరి వారికి మంచి ఇంటర్నెట్ అందజేయాలని ప్రార్థన చేద్దామన్నా ఖచ్చితంగా ఈ గూగుల్ మీట్ కాకపోతే జూమ్ మీటింగ్ అయినా ఇంకా మంచిగా ఉంటుంది ఎవరు వీడియో కాల్ వాళ్ళు ఆన్లో ఉంటారు అంటే వారు కూడా మీరు చేసినట్టు మేము కూడా ఆరాధన చేయడానికి సపోర్ట్లు కొడతాకి పాట పాడతాకి కూడా ఉద్యోగం ఉంటుంది మీరు చెప్తా ఉన్నారు ఇంతవరకు కొంతమంది నిద్రపోతారు కొంతమంది కనపడకుండా వెళ్తారు తిరుగుతారు వస్తూ ఉంటారు అది మరి ఆఫ్లైన్ ఉన్నట్టు ఇక్కడ ఉండదు కాబట్టి మా బ్రదర్ వీడియో కాల్ అప్పుడు స్టార్టింగ్ నుంచి అలా వీడియో కాల్లోనే ఉన్నాడు మరి మేము కూడా ఇప్పుడు ఆన్ చేశాను ఇంటనే ఉన్నాం కానీ అయ్యగారు మంచి విజయంగా మీరు విజయంగా ఆరాధించారు మహిమపరిచారు మేమైతే అలా కూర్చొని చూస్తూ ఉన్నాం మీతో పాటు మేము కూడా ఏకీభవించి సపోర్ట్లు కొడుతూ పాట పాడుతా ఉన్నట్లయితే అందరూ కూడా ఆరాధన చేసే వారికి అంతా ఏకీపించినట్టు మనకి ఇంకా ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు ఇంకా వాళ్ళు వచ్చారు వీళ్ళు వచ్చారని మాట్లాడేది ఉండదు ఇంకా మనం కూడా ధ్యానంలోకి వెళ్ళిపోతూ ఉంటాం మీరు ఎలాగే ధ్యానంలో ఉన్నారు ఇప్పుడు దాకా వండర్ఫుల్ ఆరాధన చేశారు చాలా వందనాలు ఇక మొన్న 11-12 మంది ఉన్నారు అందరూ కూడా వీడియో కాల్ ఆన్లో ఉంటే మంచిదని నా ఉద్దేశం
ఖచ్చితంగా అంటే నేను ఆడడానికి కాదు కానీ దేవుని ఏకీపించడానికి ఉద్యమం ఉంటుందని. నాదైతే వైఫై అన్న పర్వాలేదు, మరి వాళ్ళు మొబైల్ డేటా మీద ఉన్న వాళ్ళు మరి త్వరగా అయిపోద్ది కదా, 2 GB 1 GB ఉంటుంది వాళ్ళకి, మరి అది ఎక్కువ టైం ఉండదు కదా, వీడియో ఆన్ చేస్తే వెంటనే అయిపోద్ది, 5 నిమిషాల్లో అయిపోద్ది, అందుకని వాళ్ళు ఆన్ చేయకుండా ఉంటారు అనేటువంటిది నా యొక్క అభిప్రాయం. మరి అందుకని నేను ఎక్కువ బలవంత పెట్టను. అదే అన్న. ఓకే అన్న. ఓకే అంటే ఇప్పుడు ఎదురుకుండా ఇప్పుడు ఇలాగ మనం మాట్లాడుకుని చూసేదానికి వేరుంటుంది, వీడియో కాల్ ఆఫ్ చేసి వినేదానికి వేరే ఉంటుంది. అదే నేను చాలా మంది చెప్పి చూసాను, చాలా మందిని అడిగి చూసాను కూడా, వాళ్ళు ఇదే ప్రాబ్లం చెప్తున్నారు. దానివల్ల నేను మరి ఏం చేయలేక నేను ఇంకా సరే మరి యూట్యూబ్లో పెడతాం తర్వాత అప్పుడు మరి మీరు చూడండి అనేటువంటి విధానంగా. కొంతమంది మధ్యలో కూడా వెళ్ళిపోతున్నారన్న, వాళ్ళు యూట్యూబ్లో చూసే వాళ్ళుగా ఉంటున్నారు. మరి ఆ టైంలో అలా కూడా మరి కార్యాలు మీరు చెప్పింది సలహా బాగుందన్న, చాలా చాలా వందనాలు. మరి అందరూ కూడా ఆరాధించేవారుగా, మరి సహోదరులు కూడా అదే కోరుకుంటారు, అందరినీ వీడియో కాల్ ఆన్ చేయమని చెప్పండి అంటారు. మరి నేను వాళ్ళకి మరి ఎక్స్ప్లెయిన్ చేయలేను, ఎందుకంటే వాళ్ళకి మరి ఇదే మన ప్రాబ్లం వాళ్ళకి తెలియదు కాబట్టి. మరి వాళ్ళకైతే మరి అన్నీ కూడా బాగుంటాయి, అన్ని పరిస్థితులు మరి అన్ని ఫ్రీగా ఉంటాయి. మరి మనకి నెట్ పోతుంది, కరెంట్ పోతుంది, లేదా ఛార్జింగ్ అయిపోతుంది, ఇలా చాలా సమస్యలు మరి మనం కలిగి ఉంటాం. మరి అన్నింటిని కూడా దృష్టిలో పెట్టుకుని మరి మేము అంత బలవంతం చేయట్లేదు. మీరు ఇచ్చినటువంటి సలహా ఖచ్చితంగా పాటించమని మన సహోదరులను నేను మెచ్చుకుంటాను. ఉద్యోగం ఉంటుంది అని ఖచ్చితంగా. అదిగో అన్న ఒక కిషోర్ అన్న నందిగామ నుంచి చెప్తున్నారు, ఖచ్చితంగా వీడియో ఆన్ చేసుకుని ఖచ్చితంగా పాటిస్తాం. ఎందుకంటే దేవుని కోసం 2 GB మేము 2 GBని మనం ఖర్చు చేయడంలో పెద్ద విశేషం ఏమీ లేదన్న. 2 GB మనకి ఇంటర్నెట్ ఉంటే రోజుకు 2 మీటింగులు వినొచ్చు అన్న. దేవుని కోసం కొంచెం డేటా పోతే ఇబ్బంది లేదన్నా. 24 గంటలు ఫేస్బుక్ లోను యూట్యూబ్ లోను వేస్ట్ గా చూస్తున్నాం కదా, వాట్సాప్ లో ఫేస్బుక్ లో చూస్తున్నాం. ఇలాంటి వీడియోలు చూస్తే ఆత్మీయత పొందుకుంటాం అన్న, ఆశీర్వదించబడతా ఉంటాం కదా. అవునవును, యూట్యూబ్ లో రీల్స్ చూస్తా టైం పాస్ చేస్తాం, కానీ ఇలాంటి మీటింగ్స్ ద్వారా పరిశుద్ధాత్మను పొందుకుంటాం. ఈ రోజు గొప్పగా జరిగిందన్న, నేను కూడా చాలా సంతోషపడుతున్నాను. చాలా చాలా వందనాలు, చాలా వందనాలు అభిరాజ్ గారు, కిషోర్ గారికి కూడా వందనాలు. మరి ఈ విధంగా మరి పరిశుద్ధాత్మ దేవుడు ఇంకా అనేకమైన గొప్ప శ్రేష్టమైన దైవజనులు మన మధ్యలోకి తీసుకురాబోతున్నారు. మరి ఇంకా మరి రేపటి దినంలో కూడా మరి ఒక శ్రేష్టమైన దైవజనుడు మన మధ్యలోనికి రాబోతున్నాడు. ఒకవేళ సమయము మరి ఆయనకు మరి వీలైనట్లయితే మన మధ్యలో దేవుని వాక్యాన్ని అందజేయడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నారు. మరి ఆ విధంగా మీటింగ్ ఒకవేళ ఉంటే కనుక మీకు సమయాన్ని లింక్ పంపిస్తాను, దయచేసి ఆ మీటింగ్లో కూడా జాయిన్ అవ్వాలి, దీవెనలు పొందాలని నేను ఆశపడుతూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలు. Praise the Lord. Thank you so much, sir, for sharing the wonderful word of God, and we are really blessed. All are encouraged and comforted with the mighty power of Holy Spirit, and really great blessing to all of us. And we are really thankful to you and honor you, and we thank you so much for taking your valuable time. Maybe this will be the 12 o'clock, nearly 12 o'clock in your time in your area. But still you are waking for us and sharing the God's word. And this is a blessing. Your sacrifice will not be wasted. Your sacrifice will be reap in the future in the people of God's people. And surely there is a great harvest coming in India, and many people will know about God and His love and His power in coming days. Amen. Praise the Lord. Praise the Lord. Thank you so much, sir. Thank you so much. Amen. Thank you for having me. It's a blessing. Thank you so much. By the grace of God, one day maybe I'll visit you there, and we'll do some revival evangelistic crusades, huh? Amen. Amen. Thank you. Amen. Amen. God bless you. Thank you, Jesus. Let's Thank pray. you so much. God bless. God bless. God Thank bless. you. Thank you for having me. Thank you so much. Good night. Good day. Good day. Thank you so much. God Praise bless. the Lord. Praise the Lord. Praise the Lord, sir. Thank you so much. మరి చక్కని మాటలు మరి ఇంతవరకు కూడా అయ్యగారు తెలియజేశారు. మరి ఈ మాటలు మనందరి జీవితాలు ఎంత ఆశీర్వాదకరంగా ఉన్నాయని నమ్ముచున్నాను. మరి మన మధ్యలో ఉన్నటువంటి అభిరాజ్ గారు మరి ఆ యొక్క ప్రార్థన ఆశీర్వాదం ద్వారా మరి కూడుకుని మనం ముగించుకుందామండి. అభిరాజ్ అన్న ప్రార్థన ఆశీర్వాదం ద్వారా కూడుకుని ముగించుకుందాం. థ్యాంక్ యూ. సరే, ప్రార్థన చేసుకుందాము. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి,
నీకు వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. దేవానైనా గడిచిన దినములన్నింటిలో కూడా నీ కాపుదలని రక్షణతోటి నీ రెక్కల చాటు మమ్మల్ని కాపాడి దేవా ఈ దినం వరకు మమ్మల్ని సజీవ లెక్కల నుంచి మరొకసారి ఉదయకాల సమయంలో మరొకసారి నీ పాదసాన్ని చేరి నైనా నేను స్తుతించేవారిగా ఘనపరిచేవారుగా ఆరాధించేవారుగా మహింపరిచేవారుగా నా ప్రభా ఇదిగో నేను మరి యొక్క జూమ్ మీటింగ్ లోకి మమ్మల్ని చేర్చిన దేవుని కొన్నాలి. ఈ ఉదయకాల సమయం ఏ బిడ్డలైతే ఏ దాసులు అయితే నీ సన్నిధికి చేరి నేను స్తుతించారో గణపరిచి ఆరాధించి మహింపరిచారో ప్రతి ఒక్క దాసుని వారి కుటుంబాలను సంఘాలను దీవించి ఆశ్రయించి పరిచయాలు దీవించి ఆశ్రయించి బలపరిచినైనా నీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నైనా. ఇదిగో నీ దాసిన ప్రభా జడ్జిన్ చార్లర్ గారిన ప్రభా మినిస్ట్రీని దీవించిన ఆశ్రయించయా, నా కుటుంబాన్ని దీవించిన ఆశ్రయించయా. ఇదిగో నేను ఈ యొక్క ఉదయకాలంలోని 10 సన్నిధిలో ఉన్నా నీ బిడ్డలందరినీ కూడా దీవించి ఆశ్రయించి బలపరిచినైనా ఇంకా అనేక మంది బిడ్డలు అనేక మంది సేవకులు యోగినైనా ఈ యొక్క మరి ఈ యొక్క గూగుల్ మీట్ లో జాయిన్ అయ్యి ప్రార్థించి స్తుతించి ఘనపరిచి యోగ్యత కలగజేయ ప్రభు నీకు వందనాలయా. దేవా ఇదిగో నాయన ఒకప్పుడు మేము చీకట్లో ఉన్నవారమయ్యా, ఇదిగో నా ప్రభు నీవు లోకానికి వచ్చి వెలుగుతో సంబంధిగా ఉన్న ప్రభావాలు వెలుగును తెచ్చి మరి మమ్మల్ని కూడా వెలుగులోకి తెచ్చిన దేవానికి వందనాలు ప్రభా. దేవా ఇదిగో మా కొరకే మరణించిన దేవ, మా కొరకే రక్తం కాచిన దేవ, మా కొరకే దెబ్బలు తిన్న దేవా, దేవా మమ్మల్ని సజీవ లెక్కల నుంచి నువ్వు మా కొరకైన ప్రభా చిలువ మరణించిన దేవా నీకే స్తుతులు స్తోత్రాలయ్యా. ఇదిగో నాయన మరి ఈ 40 దినాలు కూడా నా ప్రభా మరణ వ్యాధంలోను సాతాను శోధంలోను నా ప్రభు నా దేవా నువ్వు పొందిన శ్రమలన్నీ కూడా మరి ప్రతిరోజు కూడా మేము జ్ఞాపకం చేసుకుంటా సహాయం చేసి నడిపించిన అయినా నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. ఈ రీతికి అనేక మంది ఇంకెన్నైతే మరి ఇదిగోనైనా ఆరాధన జరుగుతున్నాయో, ఎన్నైతే ప్రార్థనలు జరుగుతున్నాయో, ఎక్కడైతే ఏ దాసుడి కుటుంబంలో ఏ సంఘంలో జరుగుతున్నాయో ప్రతి ప్రార్థనకి జవాబు దయచేయి నేను ఆలకించి పంపించినైనా. దేవా దేశంలో ఉన్నప్పుడు అనేక మంది బిడ్డలు ఎదుగునే నేను ఎరగని వారికి అనేక మంది ఉన్నారయ్యా. వారందరూ నా ప్రభుత్వ తరగని సన్నిధికి రావడానికి నెరగటానికి సొంత రక్షణ అంగీకరించడానికి కూడా సహాయం చేసి నడిపించిన అయినా దేవా దేశాన్ని రాష్ట్రాన్ని పరిపాలన ప్రధానమంత్రులు రాష్ట్రపతులు ముఖ్యమంత్రుల్ని ప్రతి ఒక్కరిని కూడా కాచి కాపాడు సహాయం చే ప్రభు నీకు వందనాలు ప్రభా. ఇదిగో నేను మరి ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ జార్ఖండ్ నా ప్రభా, మరి గుజరాత్ ఒరిస్సా నా ప్రభా, దేవదిగో రాజస్థాన్ నా ప్రభా, అయినా నా ప్రభా బీహార్ నా ప్రభా ఈ ప్రాంతాల్లో నా ప్రభా నీ బిడ్డలైన వారందరూ కూడా హింసిస్తూ కొడుతూ చంపుతున్నారు ప్రభా. ఇదిగో మణిపూర్లో జరిగిన హింసగాండను బట్టి నా ప్రభా, అలాగే యావత్ ప్రపంచమంతట్లో కూడా ఇదిగో నేను ఈ యొక్క మూర్ఖులైన నా ప్రభా ముస్కరులైన నా ప్రభా మనుషులు నా ప్రభా ఇదిగో నేను ప్రతి సంఘాన్ని కాలు పెడుతున్నారయ్యా, ప్రతి సంఘాన్ని పాడియా కోలు కొడుతున్నారయ్యా, ప్రతి ఒక్క సేవకు కొడుతున్నారయ్యా. దేవా వారందరినీ కూడా దూరపరిచినైనా ఈ బిడ్డలందరూ కూడా నా ప్రభా ఇదిగో ఎంతో వేదన బాధతోడు దుఃఖిస్తూ ఏడుస్తూ ఉంటున్నారు ప్రభు. ఆ ప్రార్థనలు ఆలకించినైనా బలపరిచిన నీకు వందనాలయా. ఆరోగ్యం బిడ్డలు హాస్పిటల్లో స్వస్థపరిచినైనా బలపరిచినైనా వారు సేవ చేస్తున్న డాక్టర్లు నర్సులు ఆయాలు కూడా కాచి కాపాడు సహాయం చేయనైనా నీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము నైనా ప్రభు గొప్ప దేవా. ఇదిగో నాయన మరి కావాల్సిన ప్రభా వెలుగు మాకు వెలుగుడానికి ఇచ్చిన దేవ వెలుగు సంబంధాలు అయి ఉండి ఇంకా అనేక మంది చీకట్లు ఉన్న వారందరూ వెలుగులో తేవాలని ఇదిగో నీ యొక్క సేవకులైన వారు నీ బిడ్డలైన వారందరూ ప్రతి వారాతులు ప్రార్థిస్తున్న ప్రతిఫలం దయచేస్తావు నమ్ముతున్నాం నైనా. దేవా ఇదిగో ఈ కావాల్సిన ప్రభా ఈ సన్నిధిలో ఉన్నాను ప్రభా ఈ యొక్క బిడ్డలందరినీ కూడా దీవించి ఆశ్రయించే వారు అక్కర్ల అవసరాలు తీర్చి ఎరికలు పంచి లేవనెత్తయా. వారు చేస్తున్న ఉద్యోగాలు బట్టి రాకపోకలు బట్టి వారి బిడ్డలు చదువులు బట్టినప్పుడు నీకు వందనాలయ్యా. ఇదిగో యవనస్తుల వారు ఇంకా నా వ్యసనాలకు లోనైపోయి ఉంటున్నారు ప్రభు, వారందరినీ గద్దించిన బుద్ధి చెప్పడం అడుగుజాళ్ళు నడిపించి ప్రభు నీకు వందనాలు ప్రభా. స్కూల్కి కాలేజీకి వెళ్తున్న బిడ్డలు కాచి కాపాడే తెలివి జ్ఞానం శక్తి జాబ్ దయచేయనైనా. ఇదిగో 10th క్లాస్ ఇంటర్మీడియట్ ఉన్న ప్రభా మరి డిగ్రీ పాస్ మరి పరీక్షలు రాయడానికి సిద్ధంగా ఉన్న బిడ్డలందరూ కూడా ప్రభా మరి పరీక్షల్లో అన్నింటిలో కూడా ఏ బిడ్డకి ఏ హాని కలగకుండా పరీక్షలను రాయడానికి మంచి మార్కులతో పాస్ అవడానికి సహాయం చేయను. నీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నైనా. దేవాన ప్రభా ఇదిగో నీకే వెళ్ళలేని వందనాలు ప్రభు. దేవ ఇంకా అనేక మంది బిడ్డ అనేక సమస్యలతో బాధపడుతున్న వారిని నా ప్రభు లేవనెత్తే బలపరిచినైనా. దేవ నా ప్రభు ఇదిగో నేను ఇంకా అనేక మంది ఉద్యోగాలు దయచేయనైనా, గృహాలు దయచేయనైనా, మందిరాలు కట్టుకుంటా దయచేయనా, స్థలం లేను స్థలం దయచేయనైనా. నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. యెహోవా దేవ యేసు రాజునికి వెళ్ళలేని వందనాలు ప్రభు. దేవ ఇదిగో నేను మరి మేము సహోదరుల ఐక్యత కలిగి ఉండడానికి సహాయం చేసినట్లుగా ఇదిగో నా ప్రభా శివపోత మరి నా ప్రభా నీ సన్నిధి చేరి స్తుతించి కనపరిచే వారి కింద వెలుగు సంబంధాలుగా ఉండడానికి నా ప్రభా ఎదుగు మమ్మల్ని అందరూ కూడా వెలుగులో తెచ్చిన దేవునికే వందనాలయ్యా. ప్రభా దేవా ఇదిగో నేను మరి ఏదైనా జరిగిన ఆరాధనలో నా ప్రభా నేను నీకు మహిమకరంగా భగవాన్ వారి మాకు దీవెనకరంగా అనుగ్రహించడానికి సహాయం చేసిన దేవానికి వందనాలు స్తుతులు స్తోత్రాలయ్యా. అటు దినం ఎవరైతే పుట్టినరోజు జరిపించినా దీవించి ఆశ్రయం చేయ, ఎవరైతే పెళ్లిరోజు జరిపించినా దీవించి ఆశ్రయించి బలపరిచినైనా. ఇదిగో ఎవరైతే నా ప్రభా వివాహం కావాల్సిన సిద్ధంగా ఉన్న వివాహం జరిగించినైనా
ఎవరైతే నా ప్రభా అనేక సంవత్సరాల నుంచి బిడ్డలు లేకుండా ఉన్నారో వారందరూ కొత్త పుత్ర సంతానం కలగజేయనైనా, ఎవరైతే నా గర్భం ధరించారు తల్లి బిడ్డ వేరు వరకు రక్త ప్రోక్షణ కలగజేయనైనా, చంటి బిడ్డలను పాలించాలని కూడా కాచి కాపాడు సహాయం చేయనైనా, దేవదిగో షుగర్ బీపీలో ఉన్న మదిగోనైనా మరి వృద్ధాప్యంలో ఉన్న మరి బిడ్డలందరూ కూడా సమృద్ధి స్వత్పరిచి లేవనెత్తి బలపరిచినైనా నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నైనా. ఇవో నేను మరి యొక్క ప్రార్థనలో ఉన్నప్పుడు మేమందరూ చేరి ప్రార్థించి కనపడటానికి ఇదిగో మాకు చక్కని వాక్యం అందించిన ప్రభా నీ దాసుని కూడా దీవించి ఆశ్రయించబడిచారు. నీ చిత్తబెత్త మరి రేపటి దినం కూడా మళ్ళీ ఒకసారి ఇటు రీతిగా కలుసుకుని పర్యంతరం మమ్మల్ని అందరినీ రెక్కల చోటు కాచి కాపాడి మా ప్రయాణాల్లో పనులు రాకపోకలో మరి ప్రార్థనలోనూ మరి ప్రభా కుటుంబ ప్రార్థన, సంఘ ప్రార్థన, అనుదిన ప్రార్థన, వ్యక్తిగత ప్రార్థనలో కూడా ప్రభా మేము చేసే ప్రార్థన ప్రతిఫలం దయచేసి నమ్మిస్తాం అడుగుతున్నామని ప్రభా. ఇంకేమన్నా మేము మర్చిపోతే వారిని ఇప్పుడు జ్ఞాపకం చేసుకుని నేను ప్రభు వారి అక్కర్ల అవసరాలు తీర్చిరికలు పంచలేవనెత్తయ్యా. దేవా నా ప్రభు నేనేమైనా అదే అతిగా నా ప్రభుగా ఆయాసంగా నేను ప్రార్థన చేసినట్లే నా తప్పులుంటే క్షమించి కాపాడి నడిపిస్తావని ప్రభు అయిన యేసునామములో మిక్కిలంతో అడిగి బ్రతిమాలు వేడుకొని ప్రార్థిస్తున్నాను నా పరమ తండ్రి. ఆశీర్వాద ప్రార్థన చేయండి. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు తన కుమారుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మక సాహసము సన్నిధి ఇప్పుడును ఎల్లప్పుడూ సకల పరిస్థితులకు కూడి వచ్చిన నీ సేవకులమైన నీ బిడ్డమైన మా అందరికీ కూడా అలాగే ప్రతిభైన యొక్క దాసుడైన మరి జస్టిన్ చార్లియన్ గారికి వారి కుటుంబానికి పరిచర్కుని దీవించి ఆశ్రయించి సదాకాలం కాచి కాపాడి నడిపించును గాక. ఆమేన్. చివరిగా ప్రార్థన చేసిన అన్నగారికి, అభిరాజ్ అన్నగారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకున్నామండి. అలాగే చేరవచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు. అశోక్ అన్న వందనాలు, కిషోర్ అన్న వందనాలు, అలాగే జాషువా గారు వందనాలు, రమణ గారు వందనాలు. మేము చేరవచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మరి మా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటూ ఇంతటితో నా మాటలు ముగిస్తున్నాను. మరలా మరి రేపటి దినం దేవుని చిత్తమైతే మరొక కూడికలో మనం కలుసుకునే పర్యంతము ప్రభు కృప మనందరికీ తోడయండి నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. విల్సన్ బ్రదర్ జయమర్సికి ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్ సార్, ప్రైజ్ ద లార్డ్ జయమర్సికి, ప్రైజ్ ద లార్డ్. ధన్యవాదాలు. అయ్యగారు, చార్లెస్ అయ్యగారు చెప్పన్నా. చిన్న రిక్వెస్ట్, మనకి ఒక పాస్టర్ గారు రాజస్థాన్ లో సేవ చేస్తున్నారు అయ్యగారు. ఆయన అంటే ముగ్గురు పిల్లలు భార్య అంటే రాజస్థాన్ నుంచి కొంచెం విలేజ్ లో చేస్తున్నారు సేవ. తెలుగేనండి? తెలుగు కాదండి, ఆయన రాజస్థాన్, ఆయన హిందీ. ఆయన ఏమన్నా మరి మీరు మన గ్రూప్ లో జాయిన్ చేసుకుంటే జాయిన్ అవుతారు, కానీ మరి అక్కడ తెలుగు ఆయనకి అర్థం కాదు. అదేనండి, హిందీలో కూడా మీటింగ్ చేస్తున్నామండి. ప్రతి మంగళవారం రాత్రి హిందీ మీటింగ్ కూడా జరుగుతుంది. అవునా? అయితే నేను చెప్పి మీ నెంబర్ ఇస్తాను ఆయనకి, అందులో జాయిన్ అవ్వమని. అలాగేనండి, అది నాకు పంపించండి నెంబర్, నేను గ్రూప్ లో యాడ్ చేస్తాను. సరే సరే. ఓకే అన్న, ఓకే, థ్యాంక్ యూ. గ్రూప్ లో యాడ్ చేసి ఒకసారి మాట్లాడండి. అలాగే ఒకసారి మాట్లాడి గ్రూప్ లో యాడ్ చేసి ఆయనతో లింక్ ఆయనకి అందే విధంగా ఏర్పాటు చేస్తానన్న. సరే, థ్యాంక్ యూ అండి. అందరికీ వందనాలండి, అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్. కిషోర్ అన్న వందనాలు అన్న. ప్రైజ్ లార్డ్. బాయ్ అండి, బాయ్ అండి, బాయ్ అండి, బాయ్ అండి. విల్సన్ భయ్యా ధన్యవాद, बहुत बहुत धन्यवाद. जय मसीह. धन्यवाद सर, धन्यवाद. Thank you so much sir, thank you so much being with us. We are really blessed to have you in our midst. Thank you sir, thank you. Praise the Lord.